ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరి ఈరోజు మరలా ఈ లైవ్ బైబిల్ స్టడీకి మీ అందరికీ కూడా స్వాగతం. ప్రభునామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించబోతున్న వాక్య పాఠము నిర్గమాకాండము 21వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు 5 అధ్యాయాలు మనం ధ్యానించబోతున్నాం. మీరందరూ కూడా ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు జరుగుతున్న ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు ప్రతిరోజు పాల్గొంటున్నారు. అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ వీడియోల్ని అనేక మందికి మీరు షేర్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాదు యూట్యూబ్లో ఒక చిన్న పద్ధతి ఉంది. యూట్యూబ్ వారు ఆ యొక్క వీడియోని లైక్ ఎక్కువ మంది చేస్తే వారే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి పంపిస్తారు. సో టైం లైన్లోకి వస్తుంది. కాబట్టి మీరు దాన్ని లైక్ చేయడానికి కూడా కింద లైక్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. మనకేదో లైక్స్ సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనం వీడియో అనేది 10 మందికి చేరాలన్న ఆశతో మేము అడుగుతున్నాం. మంచిది. ప్రతిరోజు మానకుండా ఈ యొక్క బైబిల్ అధ్యాయాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రభు సహాయంతో ప్రతి ఒక్కరూ మేలులు పొందుకుంటున్నారు, ఆశీర్వాదం పొందుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు వాక్య పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ నిన్నటి దినాన నిర్గమాకాండము 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు అనేక అంశాలు మనం ధ్యానించాం. ఆఖరి అధ్యాయంలో 20వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద దేవుడు 10 ఆజ్ఞలను ఇజ్రాయేలీలకి ఇవ్వటం మనం గమనిస్తాం. ఈ 10 ఆజ్ఞల తర్వాత ఈరోజు మనం ధ్యానించబోతున్న 21 నుంచి 25 వరకు ఉన్న కాంటెక్స్ట్లు మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కాంటెక్స్ట్ ఏంటంటే ఆ యొక్క అధ్యాయాల్లో ఏ అంశాలు ఉన్నాయి అనేది నేను సింపుల్గా 2-3 పాయింట్స్ కింద చెప్తాను. తర్వాత డీప్గా బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాం. 21వ అధ్యాయంలో మనకేం కనిపిస్తుంది అంటే యజమానులు స్లేవ్స్ అట్లాగే దాసులు లేకపోతే బానిసలు వారి మధ్య ఏ విధమైన చట్టాలు ఉండాలి. ఈ యొక్క 21వ అధ్యాయము, 22వ అధ్యాయము, 23వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చట్టాల గురించి దేవుడు రాస్తున్నారు. ఏ చట్టాలంటే ఒక దేశాన్ని పరిపాలించుకోవాలన్నా, ఒక రాజ్యాంగాన్ని నడిపించాలన్నా చట్టాలు ఉండాలి, మనుషుల మధ్య నిబంధనలు ఉండాలి. దేవుడు ఇవన్నీ ముందుగానే గమనించి మనుషుల మధ్య విభేదాలు రాకూడదు, గొడవలు గందరగోళాలు ఉండకూడదు, కానీ అన్నీ సజావుగా ఒక డిసిప్లిన్గా జరగాలంటే ఒక చట్టం అనేది నియమించాలి. కనుక దేవుడు నియమించిన చట్టాలన్నీ ఈ యొక్క 3 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. ఇది ఇజ్రాయేలీలకు వారి జీవన శైలికి దేవుడు రాయించి పెట్టిన చట్టాలు. నేడు క్రైస్తవులకు ఈ చట్టాలు చాలా మట్టుకు వర్తించవు. ఎందుకంటే క్రైస్తవులకు ఈ యొక్క నూతన నిబంధనలో ఉన్న క్రీస్తుని వెంబడిస్తున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు చట్టం. బైబిల్లో నూతన నిబంధనలో యేసుక్రీస్తు చెప్పిన నూతన చట్టాలే మనకు చట్టాలుగా ఉంటాయి. ఇందులో ఇజ్రాయేలీలకి ఇవ్వబడ్డాయి. కాబట్టి అంటే అన్నీ మనకు చెందవని కాదు, కొన్ని వాటిని యేసుక్రీస్తు వారు ఆ పాత నిబంధనలో నుంచి క్రొత్త నిబంధనలోకి మారేటప్పుడు నిబంధనను మార్చారు ఆయన. దాన్ని రీడిఫైన్డ్ లా కింద యేసు ప్రభులు వారు చెప్పడం జరిగింది. కృపాయుగంకి వచ్చేసరికి, నూతన నిబంధనకు వచ్చేసరికి, పరిశుద్ధాత్మ కాలంకి వచ్చేసరికి నిబంధన చట్టాలు కూడా ఎన్హాన్స్ అయ్యాయి, రీడిఫైన్ అయ్యాయి. అప్పుడున్న చట్టాల కన్నా ఉన్నత విలువలు కలిగిన చట్టాలుగా దేవుడు ఇప్పుడు ఇచ్చారు. ఎందుకంటే ఆ కాలము పోకడ వేరు, ఆ కాలంలో నివాసము, చరిత్ర, విధానాలు, ఆ యొక్క జీవన శైలి వేరు. ఆ జీవనానికి అనుగుణంగా ఆ చట్టాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అవి మారుతాయి. సో కాబట్టి ఇవి గమనిస్తూ మీరు బైబిల్ స్టడీలో ఏంటి ఇలా ఉన్నాయండి, ఇప్పుడు అవి చల్లవు కదా ఇలాంటివి అనే మీకు ఆలోచన కలిగొచ్చు. కాబట్టి నేను అది ముందుగానే హెచ్చరికగా లేకపోతే సూచనగా మీకు చెప్పడం జరిగింది. అయితే మొదటి 21వ అధ్యాయంలో యజమానులు బానిసలు వారి మధ్య ఎటువంటి సత్సంబంధం కలిగి ఉండాలి, ఎలాంటి చట్టాలు వారికి వర్తిస్తాయి,
లేకపోతే ఒక బానిసకు ఏ హక్కులు ఉన్నాయి, ఒక యజమానుడికి ఏ హక్కులు ఉన్నాయి, లేకపోతే మరి ఈ యొక్క సమాజంలో ఎలా మెలగాలనేది 21వ అధ్యాయంలో ఉంటుంది. 22వ అధ్యాయంలో మన యొక్క ఆస్తిపాస్తుల్ని ఎలా భద్రపరచుకోవాలి, లేకపోతే మన ఆస్తిపాస్తుల మీద మనకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, అలాగనే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజంలో ఒక మనిషిగా ఉండాలంటే ఆ మనిషికి ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, ఎలాంటి బాధ్యత కలిగి ఈ సమాజంలో బ్రతకాలి అనే అంశాలు 22వ అధ్యాయంలో మనకు అక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత 23వ అధ్యాయము మనం గమనిస్తే దేవుడు నియమించిన ఒక 3 పండుగలు సంవత్సరం పాటించాలి. దీన్ని సెరమోనియల్ లా అంటారు. ఏమండి, ఇందాకలు చెప్పింది సివిల్ లా అయితే ఇది సెరమోనియల్ లా. మనకి ధర్మశాస్త్రంలో మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని మనము మోరల్ లా అని పిలవచ్చు. సో మోరల్ లా, సివిల్ లా అండ్ సెరమోనియల్ లా. ఈ సెరమోనియల్ లాలో మనం గమనిస్తే మరి పండుగలు ఏ విధంగా ఆచరించాలి, ఈ పండుగల విధానం ఏంటి అనేది మనకు అక్కడ 23వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దాని తర్వాత 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో మనం చూస్తే మరి 24వ అధ్యాయము సిద్ధపాటు అధ్యాయం. దేనికి అంటే 25వ అధ్యాయములో దేవుడు మరి నియమించబోతున్న ఒక మహాపనికి, గొప్ప పనికి 24వ అధ్యాయము సిద్ధపాటు అధ్యాయం. అంటే ఏంటండి అంటే అక్కడ 25వ అధ్యాయంలో దేవుడు ఒక మందసమును కట్టాలని, ప్రత్యక్ష గుడారం అంటే దేవుని దేవాలయం కట్టాలని, మందస్సమును కట్టాలని, ఇవన్నీ నిర్మించాలంటే వాటికి అవసరమైన పనిముట్లన్నీ తీసుకురావాలి, ఎంతైనా కానుకలు ఇవ్వాలి. ఇవన్నీ ఆ 25వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. దాన్ని చేయటానికి ముందుగా 24వ అధ్యాయంలో మరి దేవుని యొక్క మహిమను ఇజ్రాయేలీలకి దేవుడు చూపిస్తారు. ఈ యొక్క 5 అధ్యాయాలు ఈ విధంగా మనం ముఖ్యాంశాలుగా మనం చూడవచ్చు. ఇక మనం లోతైన అధ్యయనానికి మనం ముందుకు వెళ్ళిపోదాం. రైట్, మీరందరూ కూడా ఆసక్తిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే మొదటగా 21వ అధ్యాయంలో మనం ధ్యానిద్దాం. 2వ వచనం చదవండి, మొదటి వచనం నుంచి చదవండి. న్యాయవిధులు ఏవనగా వాడు 6 సంవత్సరాలు దాసుడే ఉండి 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకయే. ఒక్క నిమిషం పాజ్ చేయి. 2వ వచనం మొదటి వచనం నుంచి చదవండి. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులు ఏవనగా, న్యాయవిధులు ఏవంటే హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరాలు దాసుడే ఉండి 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడవును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చు, వాని భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చు. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఒక స్లేవు అంటే ఒక బానిసను నువ్వు కొనుక్కుంటే, ఆ రోజుల్లో మనుషుల్ని కొనుక్కునే విధానం ఉండింది. అది ప్రపంచం అంతా ఉంది. మనకి యోసేపుని వర్తకులు కొనుక్కున్నట్లుగా ఉంటుంది. గమనించావా? అన్నదమ్ములు యోసేపుని అమ్మేస్తారు, అవునా? మరి అవును, కొనుక్కునేవారు, అవును, దత్తత తీసుకునేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా కరువు ప్రాంతాలు ఉండేవి. కరువు ప్రాంతాల్లో వీరి సంతానం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆ కరువు వలన వారు పిల్లలను పోషించడానికి స్తోమత లేక మరి సంపన్నులకు మరి వారిని దత్తత ఇచ్చేసేవారు. కానీ ఈ దత్తత ఇవ్వటం వేరు, ఇప్పుడు నేను చెప్పే ఈ స్లేవ్ని కొనుక్కోవడం వేరమ్మా. ఈ విధానం వేరు. ఇదేంటంటే ఇది మామూలుగా పెంచలేక ఇచ్చేయటం, కానీ ఇది వేరు. స్లేవ్స్ను కొనుక్కోవడం అంటే వారు మనుషుల్ని కొనుక్కునే విధానం ఉంటుంది. అంటే మనుషులు ఒక డబ్బు ఇచ్చి ఒక వ్యక్తిని 6 సంవత్సరాలు తనతో పని చేయడానికి కొనుక్కుంటారు. కొంతమంది జీవితకాలం అంతా బానిసలుగా ఉండిపోవచ్చు. అదే ఇప్పుడు నీకు ఈ అధ్యాయంలో నేను వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ వచనంలో నువ్వు
ఎవరినైనా దాసుడిని కొనుక్కుంటే అతడు 6 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు మాత్రమే నీ దగ్గర ఉండాలి. అయితే 6వ సంవత్సరం పూర్తయిన తర్వాత అతనికి విడుదల వస్తుంది. 7వ సంవత్సరంలో అతనిని స్వతంత్రుడిగా పంపించేయాలి. అయితే జాగ్రత్త గమనించండి. ఇప్పుడు అన్యుడు అంటే హెబ్రీయుడు కాకుండా వేరే వాళ్ళు, హెబ్రీయుడు అంటే ఇజ్రాయేలీలు సంబంధించిన వ్యక్తి కాకుండా వేరే ఎవరినైనా సరే అతను జీవితకాలం బానిసగా పెట్టుకోవచ్చు. అయితే హెబ్రీయుడు అయితే అతనికి మాత్రం 6 సంవత్సరాల టైం పీరియడ్ పెట్టి 7వ సంవత్సరం అతన్ని విడుదల చేయాలి. ఇది రూల్, దేవుడు పెట్టిన చట్టం. అయితే 7వ సంవత్సరం మాత్రం ఒకవేళ ఈ యొక్క దాసుడు నా యజమాని దగ్గర అన్నీ బాగున్నాయి, ఏమండి యజమానుడు, ఓనర్ గారు, మీరు మంచి బట్టలు తిండి అన్నీ బాగున్నాయి, మీ ఇల్లు బాగుంది, మీరు చూసే పద్ధతి అంతా బాగుంది కనుక నేను మీతోనే ఉండిపోతాను అని ఇష్టపడితే ఇతడు వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పి, అయ్యా నేను ఉండిపోతాను మీతోని, జీవితకాలం ఉండిపోతాను, లేకపోతే ఇంకా నేను మీతో శాశ్వత కాలంగా బానిసగా లేకపోతే స్లేవ్గా. బానిస అంటే ఆ పదం చాలా కఠినమైనది, కానీ ఆ రోజుల్లో పనికి ఉంచుకునేవారు ఇంట్లో, ఏమండి వారి ఇంటిలో పనికి ఉంచుకునేవారు. అయితే ఈ బానిసలను చాలా కఠినంగా ట్రీట్ చేసే విధానం కూడా ఉంది, అలాగని మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఉంటారు కదండి. సో అలాగన అందుకు ఈ మంచి చెడులు ఉంటాయి కనుకే ఈ చట్టాలు పెట్టారు దేవుడు, ఏది చేయాలి ఏది చేయకూడదని. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ అధ్యాయాల్లో ఎక్కువ శాతం పేదవారికి, బానిసలకు, లేకపోతే ఈ యొక్క మరి స్లేవ్స్కి దేవుడు మంచి హక్కులు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఎక్కువగా వారికి, ఎందుకంటే అణిచివేతకు వారు గురవుతారేమో, వారు మరి డిస్క్రిమినేషన్కి గురవుతారేమో అనే ఒక ఉద్దేశంతో దేవుడు ముందుగానే రాయించి పెట్టారు ఈ విధానం. అందుకే మనం గమనిస్తే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరంలో అతడు అలాగే. అయితే అప్పుడు అతను ఏం చేయాలి? ఈ బానిస యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఉండిపోతాను అయ్య గారు అన్నప్పుడు ఈ యజమానుడు అతనిని తలుపు దగ్గరికి తీసుకెళ్ళాలి, ద్వారబంధం దగ్గరికి. ద్వారబంధం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ దాసుడి యొక్క చెవుకి, వింటున్నారా, చెవుకి ఇతడు ఒక హుక్కు తగిలిస్తారు. ఆ హుక్ని అక్కడ మనము కదురు అంటాం. చూడండి అక్కడ 6వ వచనంలో మనం గమనిస్తే, చూడండి 6వ వచనం, వాని యజమానుడు, ఆగండి, దేవుని యొద్ద అని ఉంది కదండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. దేవుని యొద్ద అంటే దేవుడు ఎక్కడున్నారండి? అప్పుడు మందిరం కట్టలేదు కదా, మరి ఇంకా దేవుడు మరి సినాయి పర్వతం మీద దిగి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళమనా, లేకపోతే దేవుడు ఎక్కడున్నారని అక్కడ దేవుడు అంటే జాగ్రత్త గమనించండి మీరు. దేవుడు అన్న దగ్గర అక్కడ అంకి ఉందా? కిందను చూడండి, అక్కడే న్యాయాధిపతి. ఇక్కడ దేవుడు అంటే జాగ్రత్త గమనించండి, క్యాపిటల్ జీ గాడ్ కాదు. క్యాపిటల్ జీ అంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ జీ అంటే దేవాది దేవుడు యెహోవాకు అది సూచిస్తుంది ఆ పదం. కానీ ఇక్కడ ఈ దేవుడు అన్న పదం ఎవరు అంటే, వీళ్ళు ట్రాన్స్లేషన్లో దేవుడు అని రాశారు, కానీ ఇంగ్లీష్లో జడ్జెస్ అని ఉంటుంది, న్యాయాధిపతి. ఎవరు న్యాయాధిపతి? ఈ ఎవరైతే మోషే గారు 70 మందిని నియమించారో న్యాయాధిపతుల కింద, ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళాలి బయట. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగోండి ఇతడు నాతో ఇంకా కంటిన్యూ అవుతానని అతను చెప్తున్నాడు కనుక అన్నప్పుడు ఆ యొక్క యజమానుడు ఆ బానిసకు లేకపోతే ఆ స్లేవ్కి ఏం చేయాలో చూడండి, చదవండి 6వ వచనం. దేవుని దగ్గరికి తీసుకుని రావాలను, మరియు వాని యజమానుడు తలుపు నొద్ద, ద్వారబంధం దగ్గరికి కానీ తలుపు దగ్గరికి కానీ తీసుకువెళ్ళి, కదురు అంటే తెలుసు కదండి, తెలుసా? కుక్కేం అంటారు, ఇలా హుక్లా ఉంటుంది. ఆ హుక్ పోగు ఉన్నంత వరకు ఇక ఇతడు అతనికి దాసుడుగా ఉంటాడు. అర్థమవుతుందండి మీకు? ఈ సాదృశ్యాన్ని అంతకుముందు ప్రతిసారి చెప్పేవాడిని, ప్రతిసారి మీకు ఈ విధానం చెప్పేవాడిని. మొన్న కూడా ఏదో టాపిక్లో ఈ విషయాన్ని చెప్పాను. కుక్కేం తగిలిస్తారు, నగల గురించి చెప్పాను, ఆభరణాల గురించి చెప్పాను.
ఆభరణాలు దేనికి సాదృశ్యం అంటే ఆ రోజుల్లో వారి శరీరాలను గుచ్చుకునేవారు. వారి నాలికలకి, శరీరాలకి, కనుబొమ్మలకి, ముక్కులకి, చెవులకి, మొత్తం శరీరం అంతా గుచ్చుకునేవారు. దాన్ని గుచ్చుకోవడానికి దేనికి సాదృశ్యం? వేసుకునే గాజులు కానివ్వండి, కాలు కడియాలు కానివ్వండి, చేతికి ఈ ఆభరణాలు ఏవైనా శరీరానికి తగిలించుకున్నారంటే అది పూర్వకాలం. దాని అర్థం ఏంటంటే వారు పూజిస్తున్న దేవీ దేవతలకు వారిని తాము బానిసలుగా సమర్పించుకొని పుట్టించుకుంటారు శరీరాలు. ఈ ఆనవాయితీయే వచ్చింది. ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు ఆభరణాలు స్త్రీలే మీరు పెట్టుకుంటున్నారు. పురుషులు కూడా పెట్టుకునేవారు ఒకప్పుడు. పురుషులు కూడా చెవుపోగులు ఉంటాయి, పురుషులకు కూడా కడియాలు వేసుకునేవారు. అయితే ముక్కు పొడకలు పురుషులు కూడా వేసుకునేవారు. పూర్వకాలం ఆదిలో ఎలా ఉండేదంటే అది విగ్రహారాధన. ఆభరణాలు దేనికి సాదృశ్యం అంటే విగ్రహారాధనకు సాదృశ్యం. విగ్రహారాధన అనేది ఆభరణాలు దేనికంటే ఆ విగ్రహానికి వారు సమర్పించుకుంటున్నారు అని అర్థం. అయితే ఇక్కడ జాగ్రత్త గమనించండి. దాన్ని ఇప్పుడు మనం పోల్చి ఇక్కడ చూద్దాం. ఒక విగ్రహారాధికుడు ఆ విగ్రహానికి తాను సమర్పించుకొని బానిసగా తన శరీరాన్ని కుట్టించుకుంది. సేమ్ అదే విధంగా ఈ దాసుడు తన యజమానికి నేను బానిసనిక జీవితాంతం అని చెవుకి కుదురు కుట్టిస్తున్నాడు. ఓకే, అర్థమవుతుందండి? ఇక మనము అలా కుట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని అంటే ఇదే విషయాన్ని అర్థం ఇచ్చేటట్టు యేసు ప్రభువారు బైబిల్లో క్రొత్త నిబంధనలో పదే పదే చెప్పుతూ ఉండేవారు. ఏమని? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. చెవిగలవాడు ఆత్మ సంగతులు చెప్పు సంగతులు వినుగాక. అదేంటండి? అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉన్న వేలాది మందికి చెవులు లేవా? ఈయన స్వరం వింటున్నారు కదా, వింటున్నారంటే వాళ్ళకి చెవులు ఉన్నాయి. మరి చెవి గలవాడు అని ఎందుకంటున్నారు పర్టికులర్గా? అయితే ఇదేదో వేరే చెవి అనమాట. ఇంతకీ ఏ చెవి అది? ఏ చెవి అంటే జాగ్రత్త గమనించండి. ఈ యొక్క ఎగ్జాంపుల్ని సూచిస్తుంది. అది ఒక దాసుడు తన యజమానికి నేను జీవితాంతం నేను నీకు దాసుడినని సమర్పించుకున్నప్పుడు చెవుని కుట్టించుకున్నాడు కదురుతో. అంటే నేను ఇక మీదట నేను నీకు దాసుడను. అలాగనే మరి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్మకు నువ్వు ఇక దాసుడు అవ్వాలి. ఆత్మ చెప్పు సంగతులకు చెవివ్వాలి. చెవివ్వడం అంటే విధేయత. జీవితాంతం నేను నీకు దాసుడను, బానిసను, నేను నీకు విధేయుడిగా ఉంటానని అలా చెప్పి అలాంటి చెవు ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు ఈ మాటలు అని చెప్తున్నారు యేసుప్రభు. నేను చెప్పే సంగతులు నీకు అర్థం అవ్వాలంటే ఆత్మ చెప్పే సంగతులు చెవి గలవాడు వినుగా. చెవి గలవాడంటే విధేయత కలిగిన వాడు, జీవితాన్ని తన్ను దాసుడిగా దేవునికి సమర్పించుకునే హృదయం కలిగిన వాడు ఈ విషయాలు అర్థం చేసుకుంటాడు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ మాట. అందుకే యేసుప్రభు ఎంతో మరి ఆత్మపూర్ణంగా మరి రూపకలంకారంగా అర్థం ఇచ్చేటట్టు చెప్పారు. ఇది దాని అర్థం. సో కాబట్టి అలాగన ఒక దాసుడు ఒక యజమానికి సపోజ్ ఇక ఆ యజమానుడు జీవితాంతం దాసుడిగా ఉండిపోవచ్చు. ఓకేనండి? యజమానికి దాసుడు. ఒకవేళ ఈ యజమానుడు సపోజ్ అతన్ని సరిగ్గా చూసుకోలేదనుకో, మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేయచ్చా? కాదు. జాగ్రత్తగా గమనించండి. ఇంకా రావడానికి లేదు, జీవితాంతం ఉండిపోవాలి. అయితే ఒక్కటి మాత్రం ఉంది, ఒక్క అవకాశం. అదేంటంటే 7 × 7 49 సంవత్సరాలు. ఎంతండి? సునాద సంవత్సరం అంటారు దాన్ని. రాసుకోండి, సునాద సంవత్సరం. 7 × 7 49 సంవత్సరాలు అంటే 7 ఏళ్ళు 40. అంతే కదా, 7 ఏళ్ళు అంతా 49. 49వ సంవత్సరమున సునాద సంవత్సరంగా ప్రకటిస్తారు. ఆ సునాద సంవత్సరము రోజున మీరు ఎవరినైనా విడుదల చేసుకోవచ్చు. ఎవరు? అతడు జీవితాంతం నేను బానిసనని ఒప్పుకున్నా సరే అతడు ఆ సునాద సంవత్సరం వరకు ఎదురు చూసి ఆ సంవత్సరం ఇక బయటకు వచ్చేయచ్చు. ఆ సునాద సంవత్సరం అన్నమాట. దీనికి మనకి రెఫరెన్సు లేవియా కాండము 25వ అధ్యాయము
లేవియా కాండము 25వ అధ్యాయము 40వ వచనం నుంచి 46 వరకు మనకు కనిపిస్తుంది. ఒకసారి చదువుదాం, దాన్ని కూడా క్లియర్గా చదివితే మనకి అర్థమవుతుంది. లేవియా కాండము 25వ, మనం బైబిల్ స్టడీలో నెక్స్ట్ లేవియా కాండం కూడా వెళ్తాం కాబట్టి చదవండి. 25వ అధ్యాయము 40 నుంచి 46 చదవండి. చదువునానా? 25వ అధ్యాయము 40 నుంచి 46. వాడు చేతగాని వలనే, ఎవరు? చదువు. వాడు చేతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు, సునాద సంవత్సరం వరకు ఆ దాసుడు సునాద సంవత్సరం వరకు దాసుడుగా ఉండవలెను, నీ దగ్గర దాసుడుగా ఉండవలెను. అప్పుడు అతడు అది మళ్ళా తాను సొంత ఇంటికి, సొంత పనులకి, సొంత ఊరికి వెళ్ళిపోవటట్లు, పిల్లలతో పాటు వెళ్ళిపోవడానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవచ్చు. ఏ సంవత్సరం అంట? సునాద సంవత్సరం అంటే 7 × 7 49 సంవత్సరాలు. అలా చదవండి, 46 వరకు చదవండి. అది ఇప్పుడు వారు నాకే దాసులై ఉన్నారు అని దేవుడికి ఓన్ చేసుకుంటున్నారు వాళ్ళని. తర్వాత ఇప్పుడు జాగ్రత్త గమనించు, నేను ఐగుప్తులో నుంచి రప్పించింది నీకు దాసుడిగా చేయటానికి కాదు, నాకు దాసులుగా చేయటానికి. నీ దగ్గర దాసుగా పెట్టుకున్నావు, బాగానే ఉంది, వాడికి నచ్చింది, నువ్వు ఉన్నావు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు వాడికి నచ్చటం లేదు, వాడికి నచ్చలేదు గనక, వాడు నా సొత్తు గనక, జాగ్రత్త విను, వాడు నా సొత్తు గనక వానిని నేను విడిచిపెట్టను, నా సొత్తుగా చేసుకుంటాను. సో గనక నీకు న్యాయం చేయాలి, వానికి న్యాయం చేయాలి. సో సునాద సంవత్సరంలో నువ్వు అతన్ని విడుదల చేసేయాలి, ఎందుకంటే నా సొత్తు. తర్వాత చదువు. ఐగుప్తులోంచి రప్పించిన వాడిని నేనే, నేను ఐగుప్తులోంచి వాడిని రప్పించిన వాడిని నేనే. దాసుడు నమ్మినట్లుగా వాడిని నమ్మకూడదు. అది నీ దేవునికి భయపడి కఠినంగా చూడకూడదు. చూసారా ఎంత ఫెసిలిటీ దేవుడు ఇస్తున్నారో దాసులకి, స్లేవ్స్కి. ఎందుకంటే ఆ రోజుల్లో కఠినంగా చూసే విధానాలు ఉన్నాయి. వీళ్ళు ఈ లోకంలో, బయట ప్రపంచంలో, లోకంలో అట్రీతిగా ఉంటారు కదా, అలాంటి ప్రవర్తన ఏమైనా మన వాళ్ళు చేస్తారేమో, దాసులు బలహీనలు అవుతారని దేవుడు ముందుగా రాయించి పెట్టారు. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న జనుల్లో నుండి దాసీలను కొనవచ్చును, మరియు కొనవచ్చును, వాళ్ళు మీ సొత్తు అవుతారు. నీ తర్వాత స్వతంత్రించుకోవచ్చు. అది హెబ్రీయులు మాత్రం మీకు సహోదరులు గనక, అది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను ఇశ్రాయేలీలను మాత్రం ప్రత్యేకంగా నేను ప్రత్యేకపరుచుకున్నాను, వీరిని మాత్రం నీ జీవితాంతం దాసులుగా పెట్టుకోకూడదు, అతనికి కఠిన సేవ చేయించుకోవద్దు అని మంచి విషయాలు చెప్పారు. మరలా 54వ వచనం కూడా చూడండి. అది సునాద సంవత్సరం గురించి ఈ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు క్షుణ్ణంగా చదువుకోండి, రైట్? అయితే అలాగన ఇలా చెప్పిన తర్వాత మరికొన్ని అంశాలు చెబుతూ దేవుడు ఇప్పుడు 6వ వచనం చదివాం. ఇందాక మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 6వ వచనం చదివాం. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అంటే నేను మెయిన్ పాయింట్సే చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా. ఇప్పుడు దాసుడు వరకు చెప్పారు. దాసి అంటే ఫిమేల్, ఆడమనిషిని నువ్వు దాసిగా చేసుకున్నావు. దాసిగా చేసుకున్నాక కొంతమంది అంటే ఆ దాసిని కూడా వివాహం చేసుకున్నట్లుగా, వివాహం కాదు, తన భార్యగా, తన ఉపపత్నిగా, కాంకుబైన్ అంటారు, ఉపపత్నిగా చేసుకొని, ప్రైజ్ ది లార్డ్, ఉపపత్నిగా చేసుకొని పిల్లలను కూడా కంటారు. వారికి వేరే చట్టాలు దేవుడు ఇచ్చారు.
అయితే ఒకవేళ కొంతకాలం పోయిన తర్వాత ఆ దాసి మరి ఇక విడిచిపెట్టేయాలి, దాసిని వదిలేయాలి అనుకున్నాం అనుకో. సపోజ్ అంటే భార్యతో ఉంటారు, దాసీలు కూడా ఉంటారు. ఇప్పుడు దాసీలు ఎక్కడైనా మరి అంటే ఇంబ్యాలెన్స్గా తక్కువ చూపుకి గురవుతారేమో. అంటే వారు ఇప్పుడు ఈ యజమానుని నమ్ముకునే ఉన్నారు కదా, ఎక్కడైనా వీరికి నష్టం జరుగుతుందేమో, ఎక్కడైనా వీరికి అన్యాయం జరుగుతుందేమో అని వారికి కూడా న్యాయం జరిగేటట్టుగా ఏం చేశారంటే ఆ దాసురాలకి నువ్వు ఎంత మాత్రం ఏది కూడా తక్కువ చెయ్యకూడదు. ఏం చేయకూడదు చూడండి, 10వ వచనం. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకున్నను, మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును. ఇక్కడ వినండి, ఇప్పుడు ఒక దాసిని చేర్చుకున్నావు, ఇప్పుడు ఇంకొక దాసిని నువ్వు కొనుక్కొని తెచ్చుకొని పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంకో దాసి వచ్చినప్పుడు ఈ దాసి మీద ఏమైనా తక్కువ చూపు కనిపిస్తే, ఏమైనా ఈ దాసిని అంటే దేవుడు ఎంత మైక్రో లెవెల్లో ఆలోచిస్తున్నారు చూడండి. అంటే స్త్రీలు చాలా మరి పురుషుడికి మరి జీవితకాలం అంతా నేను ఒడంబడి కలిగి ఉండాలని, మరి జనరల్గా పని వాళ్ళగా ఉండడం వేరు, ఉపపత్నిగా ఉండడం వేరు. ఉపపత్ని అనేసరికి అతనితో మరి సంసారం చేయటం, పిల్లలు కంటం. కానీ జాగ్రత్తగా ఉండండి, పిల్లలు కన్నాక ఆ పిల్లలకు ఇతని ఇంటి పేరు కానీ, ఇతని ఆస్తిలో భాగం కానీ, ఇతని హైరార్కీ ఏది రాదు. కేవలము పిల్లలు, వాళ్ళకి కొన్ని కానుకలు ఇవ్వబడతాయి. మరి ఇంత ఇవ్వబడినా సరే ఆ స్త్రీ నమ్మకంగా ఉంది. నమ్మకంగా ఉన్నప్పుడు ఇతడు క్రొత్త దాసిని తీసుకొచ్చినప్పుడు ఈవిడికి ఏదైనా అన్యాయం చేస్తాడేమో అని దేవుడు ముందుగా రాయించి పెట్టారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలని. ఏం చేయకూడదంట, ఒకవేళ వేరొక ఆమెను చేర్చుకుంటే ఆహారము వస్త్రము సంసార ధర్మము, ఆమెతో కూడా సంసారం చేయాలి, సంసార ధర్మం కూడా చెయ్యాలి. ఏమాత్రం ఏది తక్కువ చేయకూడదు. భోజనము, తిండి, అన్ని బట్ట అన్నీ కూడా నువ్వు ప్రొవైడ్ చేయాలి. ఇది బాధ్యత. అది చూసారా? అంటే ఇక్కడ మనము ఏం గమనించాలంటే దేవుడు అణువణువున శ్రద్ధగా మరి మనుషుల ఎమోషన్స్ని ముందుగానే గమనించి ఎవ్వరు కూడా బాధపడకూడదు, ఎవ్వరు కూడా ఏడవకూడదు, నిట్టూర్పులు రాకూడదు, అన్యాయం అనేది జరగకూడదని దేవుడు నియమిస్తున్నారా. దాని తర్వాత చెయ్యక, ఒకవేళ అలా చేయలేదనుకో అప్పుడు ఒకవేళ సపోజ్ ఇతడు సరిగ్గా ఏమి ఇవ్వకుండా ఏ చేయలేదంటే ఆవిడ ఇంకా లైఫ్ లాంగ్ వెళ్ళిపోవచ్చు. అదనమాట, ఇది క్రమం పెట్టారు. అప్పుడు ఆవిడ స్వతంత్రాలు కాబట్టి ఆవిడ నిర్ణయం ఆవిడ తీసుకుంటుంది, ఆవిడ జీవితం ఆవిడ ఇష్టానుసారంగా. ఈ ధర్మశాస్త్రం చదివినప్పుడు మనకు ఎలా ఉంటుందంటే చాలా పాయింట్లు ఇదేంటిది అన్నట్టుగా ఉంటాయి. ఒక మనిషిని రాళ్ళతో కొట్టేయడం, అదేంటిది అలా కొట్టేయచ్చా, రాళ్ళతో కొట్టేయచ్చా? దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. ఎందుకు అంత స్ట్రిక్ట్ అంటే ఈ యొక్క ఇజ్రాయేలీల యొక్క సమూహము నిబంధనతో నడవాలి. అంత స్ట్రిక్ట్గా లేకపోతే వీరు కరెక్ట్గా ఉండే మనుషులు కాదు వీళ్ళు. అవుతుందా? సో కాబట్టి అంత స్ట్రిక్ట్గా ఉండేవారు. రైట్, ఓకే. ఇప్పుడు 10వ వచనం అయిపోయింది. ఇప్పుడు 13వ వచనం కూడా మనం చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. 13వ వచనంలో ఏమైనా రాయమంటుందంటే, ఒక సపోజు ఎవరో వ్యక్తి అనుకోకుండా ఇంకొక వ్యక్తిని మర్డర్ చేశారనుకుందాం. అంటే ఇంటెన్షనల్గా కాదు, అన్ఇంటెన్షనల్గా, బై మిస్టేక్. ఏదో గొడవలు ఆడుకుంటున్నారు, ఇలాగ అనుకుంటున్నారు, అనుకోకుండా చేయి తగిలేసింది, చచ్చిపోయాడు. అతనికి శిక్షా విధి లేదు అని ఉంటుంది. అయితే ఈలోపుగా అలా చంపినందుకు అతని యొక్క తాలూకు మనుషులు ఇతని మీద పడి చంపేస్తారు కదా వెంటనే. ఇతను మరి వెంటనే దాక్కోవడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ని నేను నియమిస్తున్నాను, దాని పేరే రిమాండ్ అని ఈ రోజుల్లో మనం జైలు అంటాం. ఆ జైల్ని రిమాండ్ని ఇంట్రొడ్యూస్ చేసింది మన ధర్మశాస్త్రం. దేవుడు ఎప్పుడో దేవుని ఇస్తాడు చూడండి. అది మనకి
10వ వచనంలో మనకు కనిపిస్తుంది, అదే 13వ వచనంలో కనిపిస్తుంది. చదవండి. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే అంటే కావాలని కాకుండా, అనుకోకుండా దైవికముగా వాడి చేత హత్య జరిగిన ఎడల ఏం చేత దైవికమ్మగా అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క మరి సన్నిధి చూస్తున్నారు కనుక అతడు అనుకోకుండా చేస్తే అలా అనుకోకుండా జరిగిపోతే పారిపోగల ఒక స్థలము నేను నిర్ణయిస్తాను. ఐ విల్ అపాయింట్ ఎ ప్లేస్ వేర్ దే విల్ కమ్ అండ్ టేక్ రెస్క్యూ. అర్థమవుతుందండి? షెల్టర్, ఒక షెల్టర్ లాగా, ఒక మరి హైడింగ్ ప్లేస్ లాగా. మరి ఈ రోజుల్లో అదే మనం చూడండి, కేసు నిర్ధారణ జరిగేంత వరకు ఎక్కడ ఉంచుతారండి? రిమాండ్ అంటారు. రిమాండ్ అంటే జైల్లోనే పెడతారు, కానీ శిక్ష ఖరారు కాలేదు, శిక్ష ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ క్లోజ్డ్ ఎన్క్లోజర్లో ఉంచుతారు. కానీ అతడు నేరస్తుడు కాదు, నేరారోపణ కలిగిన వాడు అంతే తప్ప ఆరోపించబడిన వారు ఏమంటారు ఇంగ్లీష్లో? కేసుని ఏమంటారు? 1, 2 అంటారు కదా. అదండి కేసులో అదే ఏ అంటే ఏదో అంటారు కదా, అది ముద్దాయి కాదండి, ఏదో అంటారు. A1 A2 దాన్ని ఏమంటారు? పదం రావట్లేదు నాకు. ముద్దాయిని ఏమంటారు ఇంగ్లీష్లో? నేరస్తుడు కాదు కదా, అతడు ఇంకా నేరస్థాపన కాలేదు కదా. అక్యూజ్డ్ అని అంటారు. అక్యూజ్డ్ అంటే A1 A2 A3 అంటే అక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడిన వాడు, నేరస్తుడు కాదు. నిరూపణ కాలేదు, ఇంకా నిర్ధారణ కాలేదు, జడ్జిమెంట్ పాస్ అవ్వలేదు కనుక హోల్డ్లో పెట్టారు. అప్పటి వరకు అతడు నేరస్తుడు కాదు. ఎవరైనా నేరస్తుడు అంటే మళ్ళీ దానికి ఒక కేసు అయిపోద్ది. ఎవరైనా సపోజ్ కోర్టులోని కేసు హియరింగ్లో ఉంటుండగా ఇంకా జడ్జిమెంట్ పాస్ అవ్వకుండా నువ్వు తప్పు చేసావు కదా అని అంటే మాత్రం మళ్ళీ ఇతని మీద కేసు వచ్చేస్తుంది. సో దాన్నే రిమాండ్ అంటారు. సో రిమాండ్కి పంపించి హోల్డ్లో పెడతారు. హోల్డ్లో పెట్టాక ఇతడు బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చి యథావిధిగా తిరుగుతూ ఉంటాడు. హియరింగ్ వస్తుంది, మరి జడ్జిమెంట్ వచ్చాక అప్పుడు శిక్ష ఖరారు. ఈ యొక్క విధానం ఎవరు పెట్టారండి? అసలు దేవాది దేవుడు అసలు మొదట పెట్టింది అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఏమండి? కేసు నిర్ధారణ అవ్వేంత వరకు కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఇదే పద్ధతి మన భారతదేశం చట్టంలో కూడా ఉంది. ఇదే పద్ధతి మన భారతదేశం చట్టంలో ఉంది. ఎలా ఉంది? మన భారతదేశం చట్టాలు రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అవునా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన ఎక్కడి నుంచి క్రోడీకరించి రాశారంటే ప్రపంచ దేశంలో ఉన్న ధర్మశాస్త్రాలన్నీ తీసుకొచ్చి, చట్టాలను తీసుకొచ్చి అన్నీ కలిపి అందులో కొన్ని ఇందులో కొన్ని అన్ని మిక్స్ చేసి ఒక చట్టాన్ని వీరు పొందుపరిచారు. ఇప్పుడు మరి ప్రపంచ దేశాల్లో ఉన్న ఆ ధర్మశాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి కాపీ కొట్టారు? వాళ్ళందరూ బైబిల్ నుంచే తీసుకొచ్చారు. సో బైబిల్ నుంచే మొత్తం ధర్మశాస్త్రాలన్నీ, ప్రతి చట్టాలన్నీ కూడా ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు వెళ్ళే, ప్రపంచ దేశాల్లో ఉన్న చట్టాలన్నీ పాయింట్లు మన భారతదేశంలో ఉంది. అందుకే ఈ రిమాండ్ అనేది, జైల్లో ఉండడం అనేది అది దేవుడు ఎప్పుడో రాయించి పెట్టారు. చూసారు ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. చిన్నపిల్లలు, యవనస్తులు మీకు బాగా ఉపయోగపడతాయి. అందుకే వినాలి ఇవి. అసలు చట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి, హిస్టరీ ఇది, ప్రపంచ చరిత్ర వినాలి. అర్థమవుతుందా? మరి ఈ జైల్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చెరసాలల గురించి మనకి ద్వితీయోపదేశ కాండం చూడండి. రాసుకోండి, రెఫరెన్స్లు రాసుకోండి ముందు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 1వ వచనం నుంచి 13 వచనాల వరకు ఈ జైలు వ్యవస్థ, జైల్స్ అంటే ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ఉండాలి అనేది ద్వితీయోపదేశ కాండంలో వివరిస్తారు. ప్రత్యేకంగా
ఆ మొదటి నుంచి 13 వచనాల్లో 5-7 వచనాల్లో క్లియర్గా ఉంటుంది. ఓకే, మీరు అది తర్వాత చదువుకోండి, అందుకే రాసుకోండి. నెక్స్ట్ పాయింట్, ఇదే అధ్యాయంలో నెక్స్ట్ పాయింట్, నీ తల్లిదండ్రులని ఏ విధంగా నువ్వు ట్రీట్ చేయాలి. ఏమండి, సివిల్ లా ఇదేంటిది, ఇదంతా సివిల్ లా అయినా మనం చదువుతుందంతా సివిల్ లా. ఇప్పుడు ఈ సివిల్ లాలో తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేయాలి 17వ వచనం. అవునండి, కాదండి, 17వ వచనం చూడండి. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు మరణ శిక్షనే దేవుడు వేయిస్తానని చెప్పారు. సో తల్లిదండ్రుల్ని శపించకూడదు. తర్వాత ఒకడు తన పొరుగువాని రాతితోనైనను పిడికిలితోనైనను గుద్దుట వల్ల వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్లి తిరుగుతుందనే ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలంలో తగిన సొమ్మించి వాడు అతని పూర్తిగా బాగు చేయలేదు. అది ఇలా. సో ఈ విధంగా ఈ ధర్మశాస్త్రం అనేది చూడండి ఎంత చక్కగా విడమర్చి దేవుడు ఈ కాలానికి ఏమి శాశ్వత కాలానికి ఉపయోగపడేటట్టుగా దేవుడు ధర్మశాస్త్రాన్ని రాయించి పెట్టారు. ఇప్పుడు మీరు శ్రద్ధగా కానీ ఈ అధ్యాయాలు 21, 22, 23 ఈ 3 అధ్యాయాలు అట్ ద సేమ్ టైం ఈ యొక్క 4 పుస్తకాలు నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ గ్రంథము, ఈ గ్రంథాలు మాత్రం చదివితేనండి దేవుని యొక్క మనసు క్లియర్గా అర్థమవుతుందండి. మనుషులు ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా అర్థమైపోతుంది. చాలా ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. క్రొత్త నిబంధన అంతా ఆత్మీయంగా చేసే విధానాలు, మరి పాత నిబంధన అంతా ఈ యొక్క శారీరకంగా భూ సంబంధమైన విధానాలు ప్లస్ చట్టాలు. సో ఇప్పుడు వీటిల్లో మనకి ఈరోజు ఏం వర్తిస్తాయి అనేవి మన లాస్ట్లో నేను మాట్లాడతాను. ఓకే, దానికన్నా ముందుగా మరి ఇంకా మనం చూస్తే ఇంకొక విషయం చెప్తాను. అక్కడ సపోజ్ ఒక దొంగ వచ్చాడు. దొంగ వచ్చి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు. ఆ టైంలో సపోజ్ నువ్వు ఆ చీకటిలో ఆ రాత్రి వేళ నిన్ను నువ్వు రక్షించుకోవటానికి, ఏమండి, దొంగతనం చేసి పారిపోతున్నాడు కనుక నువ్వు పట్టుకునే ప్రయత్నం రాయో ఇసురు కొట్టావు అనుకో, ఏ వస్తువు ఇసురు కొట్టావు, లేకపోతే కత్తితో పొడి చేసావో, లేకపోతే ఏదో రాడ్ ఇచ్చి కొట్టేసావో, లేకపోతే వంటగదిలో కత్తిచ్చుకొని పొడిసావో, ఏదో అతడు ఆ టైంలో చచ్చిపోతే, అంటే అతడు దొంగతనము చేస్తున్నప్పుడు నువ్వు రక్షించుకునే ప్రయత్నంలో అతన్ని చచ్చిపోతే నీ మీద శిక్ష ఉండదు. కానీ పట్టుబడిన తర్వాత అతన్ని పట్టి చేటుకు కట్టి తెల్లవారి ఆడిని ఫుల్గా చితకరేపెట్టి కొట్టి చంపితే కేసు అవుతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఈరోజు మన భారతదేశం చట్టంలో ఉన్నాయి. అర్థమవుతుందా? లాలో ఇవన్నీ ఉన్నాయి. అది దేవుడు ఎప్పుడో రాయించి పెట్టారు. ఓకేనా? అర్థమవుతుందండి? సూర్యోదయమైన తర్వాత అతన్ని కానీ నువ్వు చంపితే నీకు కేసు పడిపోద్ది. అది ఏదైనా నేరం జరుగుతున్నప్పుడు జరిగితే నీ మీద శిక్ష ఉండదు. అది ఇలా. తర్వాత మనకి 23వ వచనము 24వ వచనం చూస్తే, ఆగండి, ఇక్కడ ఏముందంటే పాయింట్, మీకు ఈ పదం చదవగానే చాలా కఠినంగా అనిపించవచ్చు. ఎలా ఉంటుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ అన్నట్టు ఉంటుంది. ఏమండి, అర్థమవుతుందండి? అంటే కంటికి కన్ను ఏంటండి? ఒకడు నీకు అన్యాయం చేస్తే కంటికి కన్ను పన్నుకు పన్ను అంటే ఒకడు నీకు అన్యాయం చేశాడు, ఏదైతే నీకు అన్యాయం చేశాడో రిటర్న్ వాడికి అదే అన్యాయం జరగాలి, రిటర్న్ వాడికి అదే శిక్ష. అంటే ఎంత కఠినంగా పెడితేనే తప్ప వీళ్ళు వినే మనుషులు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, తినేసి రాయెత్తుకొని వచ్చేస్తారు. వీళ్ళు పేకల మొయ్య మాంసం తిని తిరిగి రాయిచ్చుకొచ్చే మనుషులు వీళ్ళు. వీళ్ళతో ఎలా ఉండాలా చెప్పండి? ఈ యొక్క ట్రీట్మెంట్ లేకపోతే వీళ్ళు వింటాడా?
మాంసం ఇంత దాకా తిని థ్యాంక్స్ ప్రభు అని చెప్పకపోగా నీళ్ళు లేకుండా చంపేస్తాం మమ్మల్ని, దాహంతో చంపేస్తావా అంటే విచక్షణ జ్ఞానము లేని మూర్ఖ జనం. మరి ఈ మూర్ఖ జనాన్ని డీల్ చేయాలంటే ఎంత కఠినంగా ఉండాలండి? ఇప్పుడు నీకు అర్థమైంది పాయింట్, ఇందాక అడిగావు కదా, ఒక్క ఆవిడతో ఉంచమని అనొచ్చు కదా అని అన్నావు కదా. ఇప్పుడు ఆ పాయింటే చెప్తున్నాను, ఇప్పుడు ఆ పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన కృప కలిగిన దేవుడే, కానీ వీళ్ళను డీల్ చేయాలంటే మనం పిల్లలతో చాలా కఠినంగా ఉంటాం. మీరు చాలామంది ఉండకపోవచ్చాము, కానీ నేను ఉంటాను. ఎందుకుంటానంటే అలా కఠినంగా ఉండకపోతే వాళ్ళు వినరు. వాళ్ళని ట్యూన్ చేయాలి, టేమ్ చేయాలి. వన్స్ వారికి ఆ యొక్క పరిపక్వత వచ్చిన తర్వాత వారిని స్వతంత్రులుగా విడిచిపెట్టాలి. అలాగనే ఇశ్రాయేలీల్ని జస్ట్ క్లస్టర్లో పెట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వారికి విడుదల ఇచ్చేసాడు దేవుడు. సరే, ఇప్పుడు మీ పాయింట్ అర్థమైందా? ఎప్పుడైతే ఆ పరిపక్వత వచ్చిందో, ఎప్పుడైతే సంపూర్ణమైనది వచ్చేసిందో, సంపూర్ణమైనది ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఆగమనం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి రావడం జరిగిందో ఆ రోజు నుంచి నిబంధనలు తీసేశారు, కట్టడలు తీసేశారు, సున్నతులు తీసేశారు, అన్నీ తీసేశారు. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు దాకా మాత్రం ఈ చట్టాలతోటి దేవుడు వారిని కట్టడి చేశారు. లేకపోతే వీళ్ళు దారి తప్పి ఇష్టానుసారంగా బ్రతికే మనుషులు వీళ్ళు. ఇందాక నువ్వు అడిగిన దాంట్లో ఇంకో పాయింట్ చెప్తాను. ఒక భార్యని అదే దేవుడు పొరపాటును కానీ నువ్వు ఒక్క భార్యని అన్యురాల్ని చేసుకుంటే అసలు ఊరుకునేవాడు కాదు దేవుడు. ఊరుకోరు, వెంటనే వాడిని నీ యొక్క జనాభా నుంచి తోలివేసేయండి. లేదు వినను, నేను ఎక్కడ ఉంటానంటే రాళ్ళతో కూడా చంపేయండి. అదొద్దు, ఎంత కఠినంగా ఉంది. ఉపపత్ని కాదు నేను మాట్లాడుతున్నా, వివాహము భార్య. నేను మాట్లాడుతుంది భార్య. భార్య అనగానే వంశావళి పేరు వస్తుంది. వంశావళి పేరు మాత్రము కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే ఉండాలని దేవుడు ఖచ్చితంగా చెప్పారు. ఎందుకు? ఆ బ్లడ్ లైన్లోనే యేసు ఇదంతా జరుగుతుంది. ఈ మనుషులందరినీ కట్టడి చేసింది దేనికండి? ఈ ప్రపంచ దేశానికి అంతటికీ కూడా రక్షకుడైన యేసుక్రీస్తుని ఇంట్రడ్యూస్ చేయడానికి. చేయాలంటే ఒక పైప్ లైన్ రన్ అవ్వాలి. ఆ పైప్ లైన్ పవిత్రంగా ఉండాలి, మలినం అవ్వకూడదు, మిళితం అవ్వకూడదు, సాంగత్యం. అందుకే అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యుల్ని వివాహం చేసుకోకూడదు, అన్యుల సాంప్రదాయంలోకి వెళ్ళకూడదు, అన్యులతో విగ్రహారాధనలో పాలు పంచుకోకూడదు, వాళ్ళ అలవాట్లు చేయకూడదు. అంతకుముందు నేను విగ్రహారాధన గురించి చెప్పాను, విగ్రహారాధనలో ఉన్న వ్యభిచారం గురించి చెప్పాను. దేవుడు విగ్రహారాధనని ఎందుకు అసహించుకునేవాడంటే, విగ్రహారాధనలో అంటే జస్ట్ ఇలాగ ఒక రాయికో రప్పుకో నమస్కారం చేయడం కాదు. విగ్రహారాధన పర్టికులర్గా ఏంటి అంటే వ్యభిచారం. సింపుల్. విగ్రహారాధన పేరట వ్యభిచారం జరిగేది. విగ్రహారాధన పేరట అగ్నిలోకి తమ పసిపిల్లల్ని బలి ఇవ్వటం జరిగేది, నరహత్య జరిగేది, నరబలి జరిగేది. పసిపిల్లల్ని అగ్నిలో వేసేసేవారు. ఆ దేవత పేరట మలిచిన విగ్రహము రాయి ఉంటుంది. ఆ రాయిని అగ్నిలో సలసల కాల్చి ఎర్రగా అయిపోయిన ఆ రాయి మీద పసిపిల్లల్ని, నెలల పిల్లల్ని, రోజుల పిల్లల్ని ఆ రాయి మీద వేసేసేవారు. మాడి బుగ్గైపోయేవారు ఆ పిల్లలు. అంటే ఆ దేవతల పేరట వారిని అర్పించడం అన్నమాట. ఇలాంటి హేయమైన క్రియలు అన్యులు చేస్తుండేవారు. ఈ అన్యుల సాంగత్యం, అందుకే చూడండి మీరు అన్యుల దేశముల్లో ఉన్న విగ్రహాల్లో లేకపోతే ఆ విగ్రహ దేవతల పేర్లు కానివ్వండి, విగ్రహాల మొహాలు కానివ్వండి, అన్నీ జంతువుల మొహాలు ఇవి ఉంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళున్న వైనం ఏంటంటే మనుషులు జంతువులతో వ్యభిచారం చేసేవారు, జంతువులతో కాపురం చేసేవారు, స్త్రీ కాపురం చేసేవారు, పురుషుడు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు అగ్ని గంధకములతో బూడిద కాల్చి చేశాడు దేవుడు? ఎందుకంటే వారు చేసిన పాపాలు ఇవి. సో భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది ప్రపంచ దేశాలు. ఆ విగ్రహారాధన జరుగుతున్న ఆ భయంకరమైన వ్యభిచారంలోకి వీళ్ళు ఎంత మాత్రం చెయ్యి కానీ కాలు కానీ వీరు సాంగత్యం చేయకూడదని
ఖచ్చితంగా కట్టడి చేసి పెట్టారు. ఇంత ఖచ్చితంగా ఉండకపోతే వీళ్ళు ఎలాంటి వాళ్ళండి? తిన్నంగా ఉండే మనుషులా? వీళ్ళ స్వభావం ఎలాంటిది? అదనమాట. సో కాబట్టి అంత కఠినంగా. ఇప్పుడు కంటికి కన్ను అని ఎందుకు పెట్టారు? సపోజు ఆయన ఏమని అన్నాను అనుకో, పొరపాటు నెక్స్ట్ సపోజ్ చెయ్యి నేను ఎరగొట్టాను అనుకో, నెక్స్ట్ నా చెయ్యి ఎరగొట్టేస్తారు అని భయముతో ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. అర్థమవుతుందా? స్ట్రిక్ట్ రూల్ అనమాట. నువ్వు ఆయన ఏమైనా చేసావా, నువ్వు అదే నష్టం, నీకు అదే శిక్ష పడుతుంది. అంత కఠినంగా ఉండేది. ఈ విధంగా ఉంటూ మరి దాని తర్వాత ఇందాక బానిసల గురించి నేర్చుకున్నాం కదా. బానిసలకి దేవుడు ఇచ్చిన హక్కులు, బానిసలకి దేవుడు ఇచ్చిన మరి ప్రత్యేకమైన అవకాశం ఇచ్చినప్పుడు ఆ బానిసలకి యొక్క విలువ, కాస్ట్ మనకి చూస్తే 32వ వచనంలో కనిపిస్తుంది. చూడండి 32. పొడిచిన ఎడల వారి యజమానికి 30 తొలములు వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. చూసారా? ఆ ఎద్దుని రాళ్లతో సావగొట్టవలెను అంటే అర్థం ఏంటి? ఎంత ఇవ్వాలి? ఎన్ని కాసులు ఇవ్వాలి? 30 కాసులు వెండి నాణెములు. వినండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? 30 వెండి నాణాలు అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని 30 వెండి నాణేలకి 30 వెండి నాణేలు అనేది అప్పటి నుంచి ఉందన్నమాట. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? అదే అనమాట. మళ్ళీ చదవండి అమ్మా. ఆ ఎద్దు దాసునైనను దాసీనైనను పొడిచిన ఎడల వారి యజమానునికి. సపోజు ఇప్పుడు ఒక ఎద్దు, మనం ఎద్దును పెంచుకుంటున్నాం. ఆ ఎద్దు పొరపాటున వెళ్ళి పనిచేసే ఒక దాసి, ఆ ఇంట్లో పనిచేసే దాసిని పొడి చేసింది అనుకున్నాం. పొడి చేస్తే ఈ దాసి తాలూకా యజమాని, సపోజ్ మన ఎద్దు వెళ్ళి ఇంకొక దాసిని పొడి చేసింది. ఆ దాసిని కోల్పోయాడు కనుక, ఎవరు కోల్పోయారు? ఇప్పుడు అవతల యజమాని కోల్పోయాడు కదా. ఆ యజమానికి ఈ యొక్క ఎద్దు యజమాని ఎంత చెల్లించాలంట? అంటే ఒక దాసి విలువ ఎంత అండి? అదనమాట. ఒక 30 వెండి నాణాలకు ఒక మనిషిని కొనుక్కునేవారు 6 సంవత్సరాలకి. ఏమండి ఇప్పుడు అర్థమైంది లెక్క? గుర్తుపెట్టుకోండి. 30 వెండి నాణాలకి ఒక దాసిని 6 సంవత్సరాలు మరి దాసి పనికి కొనుక్కునేవారు. ఆ తర్వాత చదువు. మళ్ళీ ఇదేంటి మరి? చూసారా? అమ్మ చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. అందుకే అది ఈ యజమాని ఎందుకు అనుకుంటున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వీడికి భయం ఉండాలి. ఎద్దును కూడా నేను కోల్పోతాను, అంతే కదా మరి. సో కాబట్టి ఈ విధంగా మనకి ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఎగ్జాంపుల్స్ గోతుల గురించి 33వ వచనంలో గోతుల గురించి ఉంటుంది. అంటే గోతుల గురించి అంటే ఆ రోజుల్లో గొయ్యిలు తవ్వటం అనేది ఆనవాయితీ. నూతుల కోసమని, నీరు కోసమని. అవన్నీ ఎడారి ప్రాంతాలు కదా, మరి అరణ్య ప్రాంతాలు. గొయ్యలు తీస్తారు. గొయ్యలు తీసేసి మరి కప్పేవారు కాదు. అందుకే యేసుప్రభు వారు ఒక గోతిలో ఏం పడిపోయింది అన్నారు? సబ్బాతు దినం రోజున నువ్వెందుకు ఒక గాడిద పిల్లో, గొర్రె పిల్లో, ఒక గాడిద గొయ్యిలో పడిపోయింది అనుకోండి, నువ్వు తీయవా? అది సబ్బాతు రోజు అయితే వదిలేస్తావా అని అడుగుతారు ఆ రోజుల్లో. అదే పాయింట్ అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రంలో గోతులు తీసి అలా వదిలేస్తే అందులో పిల్లలు పడిపోవచ్చు. ఈ రోజుల్లో మనం చూస్తాం, బోరుబావులు తవ్వేసి పిల్లలు పడిపోవడం గట్రా మనం చూసాం కదా, చాలామంది చనిపోవడం. అలా గోతులు తీసి వదిలేస్తే గబుక్కన ఎవరైనా పడిపోయి చనిపోతారేమో అని గోతులు తీసి ఏం చేయకూడదు? చదవండి. ఎద్దైనను గాడిదైనను పడిపోతే గోతులు అది వాళ్ళెవరు? ఆ యొక్క ఆ భూభాగం యొక్క యజమానులు. వాళ్ళు ఏం చేయాలంటే ఆ యొక్క వెల చెల్లించాలి. అది. సో ఈ విధంగా మనకి 21వ అధ్యాయం అనేది పూర్తయిపోతుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ
అన్నీ చట్టాలు. ఇప్పుడు 22వ అధ్యాయంకి వచ్చేద్దాం, కొంచెం స్పీడ్కి వెళ్ళిపోదామే. ఇప్పుడు 22వ అధ్యాయంలో మన ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, మనకి ఆస్తి పట్ల ఎలాంటి హక్కులు ఉంటాయి, మనము ఏ విధంగా వాటిని సివిల్ లా కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సామాజిక బాధ్యత మనకి ఎలా ఉంది, మనం ఎలా మెలగాలి సమాజంలో. దాంట్లో ఫస్ట్గా ఈ విషయాలన్నీ మోషే గారికి దేవుడు ఏం చెప్తారంటే, ముందు ఈ 70 మంది పెద్దలు ఉన్నారు కదా న్యాయాధిపతులు, ఈ 70 మంది పెద్దలను పిలిచి ఈ చట్టాలన్నీ వాళ్ళకి బోధించనాయనా అని దేవుడు చెప్తాడు. అక్కడ మనము ఆ 70 మందికి బోధించినట్లుగా మనకు కనిపిస్తుంది ఈ అధ్యాయంలో. ఓకే, ఇప్పుడు మొదటి వచనంలోనే ఒక పాయింట్ ఉంటుంది, 4 times పెనాలిటీ. చదవండి మొదటి వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇప్పుడు గమనిస్తున్నారా, ఆ ఎద్దుకి 5 ఎద్దులు, గొర్రెకైతే 4 గొర్రెలు. అంటే ఒకడు దొంగతనం చేసి పొరపాటున ₹1 దొంగతనం చేస్తే 5 రెట్లు పెనాల్టీ కట్టాలి. అంటే ఎంత కఠినంగా ఉందండి, కఠినంగా ఉందా లేదా? అదేంటండి, నేను దొంగిలించింది ₹100 కదా, ₹1000 కట్టమంటారేంటి? అదనమాట. సో కాబట్టి అలా ఉంటుంది కఠినంగా. దాని తర్వాత ఇందాక నేను మీకు పాయింట్ చెప్పాను, ఏంటి, ఒక దొంగ వస్తే రెండో వచనం, అదే ఇందాక నేను చెప్పిన పాయింట్. ఒక దొంగ కన్నం వేయిచుండగా ఉండదు కానీ అది రాత్రి దొంగతనం చేసిన తర్వాత వెంటనే కొట్టేస్తే ఏముంటుంది, కానీ సపోజ్ ఏముండదు, కానీ వాడు మార్నింగ్ వాడి మీద కక్ష తీర్చుకోవడానికి, వాడి మీద కోపం కొద్దీ వాడిని చితక కొడితే మాత్రం రక్తాపరాధం ఉంది. దాని తర్వాత ఇంకా మనము 18వ వచనం వెళ్ళిపోతే, దేవుడికి ఇష్టం లేనిది శకునగాండ్రులు, శకునము చెప్పేవాళ్ళు బ్రతకనివ్వద్దు, శకునాలు చెప్పేవాళ్ళని బ్రతకనివ్వద్దు. మనం చూస్తాం సౌలు కాలంలో కూడా సౌలు మహారాజు శకునాల్ని అందరినీ వెళ్ళగొట్టేస్తాడు, కానీ తర్వాత మళ్ళీ ఆఖరిలో ఆ శకున దాని దగ్గరికి వెళ్తాడు. అలాగే దావీదు కాలంలో అయితే శకునాలు అనేవే లేవు, దేవుడు పూర్తిగా తీయించేశాడు అంతే. ఇలాగన శకునగాళ్ళని చదవండి ఒకసారి 18వ వచనం. బ్రతకనివ్వకండి. 19వ వచనంలో ఏంటంటే సెక్స్ విత్ యానిమల్స్, జంతువులతో వ్యభిచారం చేయటం. చూసారా, అక్కడ అలాంటివి కానీ ఎవడైనా చేస్తే ఏం చేయాలంట, మరణశిక్ష. చంపేయండి ముందు, ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండనివ్వకండి. అదేంటండి, ఈ రోజుల్లో ఆ మాట మాట్లాడేమనుకో, సపోజ్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేస్తారు తెలుసా, మనుషుల్ని చంపడం ఏంటండి అని. ఆ రోజుల్లో దేవుని కన్నా పెద్ద చట్టం ఇంకోటి లేదండి. సింపుల్, ఒకటే తెలుసుకోండి, దేవుడు చెప్పారు అంటే అది చట్టం, దేవుడు చెప్పారంటే అది చట్టం. ఎందుకంటే సృష్టికర్త కన్నా మనకేమీ విషయాలేమి తెలియదు. సో కాబట్టి ఆ విధంగా. దాని తర్వాత ఇంకొక అద్భుతమైన ఒక పాయింట్ ఉందండి, జాగ్రత్త వినండి, శ్రద్ధగా నా వైపు వినండి, తలెత్తి నా వైపు. వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే వారి సొంత భూమి కాదు, అది వేరే ఒకల దేశంలో వీరు పరవాసులుగా ఉన్నారు, స్ట్రేంజర్స్గా ఉన్నప్పుడు పాపం బిక్కు అనుకుంటూ బెదురుగా చాలా బాధతోటి ఉన్నారు. ఈ అనుభవాల నుంచి వచ్చారు కనుక, మీరు ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి వచ్చారు, పరవాసులుగా అక్కడ ఉన్నారు కనుక, రేపొద్దున్న ఎప్పుడైనా మీ దేశంలోకి స్ట్రేంజర్స్ అంటే వేరే దేశం నుంచి తలదాచుకోవడానికి మీ దగ్గరికి వస్తే, వినండి, వారిని జాగ్రత్తగా డీల్ చేయండి, వారిని బాధ పెట్టవద్దు, హింస చేయవద్దు, వారిని పాడు చేయవద్దు, వారిని మంచిగా చూసుకోండి. ఎందుకంటే
మీరు మర్చిపోవద్దు, మీరు గత జీవితం అలాంటి జీవితం నుంచి వచ్చారు కాబట్టి అన్నది మనకి చూడండి ఒకసారి 21వ వచనంలో ఉంటుంది. యెహోవాకు మాత్రం గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఇంటిరి కదా. విధవరాలను కానీ తల్లిదండ్రులు లేని పిల్లల్ని కానీ బాధ పెట్టకూడదు. ఈ యొక్క అంశాలు ఎంత క్లియర్గా దేవుడు రాయించి పెట్టారండి. నిజంగా అద్భుతమైన విషయాలు కదండి ఇవన్నీ. అలాగన 22వ అధ్యాయము ఇంకా అలా చాలా పాయింట్లు ఉంటాయి. 22వ అధ్యాయం అక్కడితో క్లోజ్ చేసుకొని 23వ అధ్యాయం వెళ్ళిపోదాం. ఇక 23వ అధ్యాయము ముఖ్యాంశాలు. ఇప్పుడు 23వ అధ్యాయం కనుక మనం వచ్చేద్దాం. 23వ అధ్యాయంలో ఒక పాయింట్ ఉంటుంది, శ్రద్ధగా వినండి, నా వైపు వినండి, తర్వాత చదువుతురు కానీ మీరు ఇంటికి వెళ్ళక చదువుతురు కానీ. 23వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఇంకా చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్పారు. ఈ యొక్క న్యాయాధిపతులు ఉన్నారు కదా, జడ్జెస్ నాయనలారా, మీరు తీర్పులు ఇచ్చేటప్పుడు డిస్క్రిమినేషన్ వద్దు. డిస్క్రిమినేషన్ అంటే భేదములు వద్దు, ఫేవరెటిజం వద్దు. అయితే ఇక్కడ ఇంకా చాలా అద్భుతమైన పాయింట్ ఒకటి దేవుడు చెప్పారు. తప్పు చేసిన వాడు భేదవాడైనా అతి మంచితనం చూపించవద్దు. భేదవాడే కదండి, సర్లేండి కదా అనేది వద్దు. చూడండి, దేవుని చట్టంలో ధనవంతుడైనా గొప్పవాడైనా అతనికి కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటాం, సైకిలోడు వెళ్తుంటాడు, కారోడు సైకిలోడికి డాష్ ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే సైకిలోడు అడ్డంగా వచ్చేసాడు. వెంటనే ఎవరి మీద పడిపోతారు అందరూ, జనాలందరూ. ఎందుకు? నువ్వు కారు ఉంది కదా, నువ్వు డబ్బున్నోడివి, నువ్వు సరిగ్గా వెళ్ళాలి. సరిగ్గా వెళ్ళడం ఏంట్రా బాబు, సైకిలోడు అడ్డంగా వచ్చాడు, వాడు రూల్ పాటించట్లేదు. అర్థమవుతుందండి? న్యాయాధిపతులకి దేవుడు చెప్పింది ఏంటంటే బేదలను కనికరించండి. ఎప్పుడు? వాడు ఆకలితుంటే అన్నం పెట్టండి. బేదవాడు అభాగ్యంగా ఉన్నాడా, వాడిని శుభ్రంగా చూసుకోండి. కానీ బేదవాడు తప్పు చేసినా సరే ఎంత మాత్రం తక్కువ చెయ్యొద్దు, వాడిని గద్దించండి. చాలామంది ఏమంటారు, సర్లేండి సార్ ఏదో తాగేస్తున్నాడండి, బేదవాడండి. తాగేస్తుంటే వాడు తాగడం ఎందుకు? అర్థమవుతుంది మీకు? అంటే బేదరికం అనేది ఒక ఒక హద్దు కాదు మీకు. బేదవాడు కదా అని చెప్పి ఏదైనా చేసేయచ్చా? సో బేదవాడైనా వాడు ఎవడైనా తప్పు చేశాడంటే బేదవాడిని శిక్షించండి, ధనవంతుడిని శిక్షించండి. అది మనకి అక్కడ చూడండి 3వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ వ్యాజ్యమాడు వాడు బేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండొద్దు. అప్పగించాలి. చూడండి, శత్రువు యొక్క గాడిద నీకు దొరికింది అనుకో, సపోజ్ ఏంటి శత్రువు యొక్క గాడిద, సపోజ్ ఫోనే అనుకుందాం, నీ శత్రువుది ఫోన్ నీకు దొరికింది అనుకో, ఏం చేస్తావు? దొరికిందిరా వీడిది, వెంటనే వీడికి ఇవ్వకూడదు. అని దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. వాడు శత్రువు అయినా సరే నువ్వు వానికి మేలే చెయ్యాలి. ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇంకా నెక్స్ట్ పాయింట్, అలా ముందుకు వెళ్ళిపోదాం. న్యాయాధిపతులకి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటి మరి మనకందరికీ తెలుసు, ఇగో చట్టాల్లో పోలీస్ స్టేషన్లో కానీ కొంతమంది న్యాయాలు చేసేవాళ్ళు కానీ ఏం తీసుకుంటారంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏం తీసుకుంటారండి, కొన్ని ఆఫీసుల్లోని బ్రైబ్, లంచ్. 8వ వచనం గురించి ఉంటుంది, 8వ వచనంలో ఉంటుంది. చూడండి, చదవ. లంచం తీసుకోవద్దు. అది లంచం తీసుకుంటే నీకు గుడ్డితనం కలగజేసి, అది చూసారా, నీతిమంతుల మాటని అపార్థం చేస్తుంది అది. సో లంచం తీసుకోవద్దు అని క్లియర్గా చెప్పారు. అయితే ఇక తలెత్తిన వైపు చూడండి, వాక్యం వినండి మీరు, తర్వాత చూద్దరు, నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు చూద్దరు. అయితే మరొక ఇంపార్టెంట్ పాయింట్, మరొక అద్భుతమైన పాయింట్, వ్యవసాయం చేసే రైతులకి ఒక సూచన చెప్పారు దేవుడు. మీరు భూభాగాన్ని పండిస్తున్నారు, వ్యవసాయం ప్రతి సంవత్సరం పండించుకోండి. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రతి 6 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం హ్యావ్ ఏ బ్రేక్, హాలిడే అనమాట.
7వ సంవత్సరము నో కల్టివేషన్ ఇయర్. 7వ సంవత్సరము నువ్వు పంట పండించకూడదు భూమి మీద. ఆ పొలమును ఖాళీగా వదిలేయాలి. అది ఎక్కడుందంటే 10వ వచనం చూడండి. 6 సంవత్సరాలు నీ భూమిని విత్తి దాన్ని పంటను కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దాన్ని బీడు విడవలను. తర్వాత అది పాయింట్ ఇక్కడ. నీ బేదలైన ప్రజలు ఎవరైనా ఉంటే తినిన తర్వాత మిగిలినది ఏదైనా వారు అది సరిగా చదవండి, మళ్ళీ చదవండి. బేదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చు. ఎందుకు వదిలేయమన్నారు? జాగ్రత్తగా గమనించండి. పరిగెలు కాదమ్మా, పంట 7వ సంవత్సరం మళ్ళీ వస్తుంది. మళ్ళీ పంట వస్తుంది. ఆ గింజల వల్ల మళ్ళీ పండుతుంది. అది అర్థమవుతుందా? ఆ పండిన దాన్ని అసలు ఇతను ముట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని వదిలేయాలి. అది ఫ్రీ అన్నమాట. అది ఎవరికి? అది దిక్కులేని వారికి, బేదలందరూ తీసుకొచ్చి వాళ్ళు తీసుకొని వెళ్ళి తింటారు, భోంచేస్తారు, తింటారు. మిగిలిపోతే అడవి జంతువులు తింటాయి, ఆకాశ పక్షులు తింటాయి. అది అన్నమాట పాయింట్. నీకు అర్థమైంది అక్కడ ఏం చెప్పారు? అది ఎంత అద్భుతమైన సంగతి. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఒక 1 ఇయర్ రెస్ట్ ఇస్తారనమాట. రైట్. ఇక దాని తర్వాత మనకి ఇక ఈ అధ్యాయం అంతా మనం చూస్తే ఇక పండగల గురించి ఉంటుంది. ఏమండి? ఏటేటా చేయవలసిన పండగలు మనకి అయితే తలెత్తిన చూడండి. మీరు పుస్తకంలో రాసుకోండి, నేను చెప్పిన పాయింట్లు రాసుకోండి. 3 పండగలు. మొదటి పండగ పులియన రొట్టెల పండుగ. రెండవ పండగ కోతల పండుగ. మూడవ పండుగ ఫల సంగ్రహపు పండుగ. 14వ వచనము పులియన రొట్టెల పండుగ. 16వ వచనము హార్వెస్ట్ ఫెస్టివల్, కోతల పండుగ. మరి ఇన్గ్యాదరింగ్ ఫెస్టివల్ అంటే ఫల సంగ్రహపు పండుగ 17వ వచనం. అయితే వినండి, ఈ పులియన రొట్టెల పండుగ అన్న దగ్గర పైన పక్కన బ్రాకెట్లో దీన్ని హీబ్రూ పదములో పండగ పేరు రాసుకోండి. పెషాక్ రాసుకోండి. పిషాక్ హీబ్రూ పదం అందులో ఉండదమ్మా, నువ్వు తెలుగు బైబిల్లో చూస్తున్నావు. పిషాక్. దాని తర్వాత రెండవ పండగైన కోతల పండగకు హీబ్రూ పదంలో షవోత్. తర్వాత మూడవ పండగైన ఇన్గ్యాదరింగ్ ఫెస్టివల్, దాన్ని ఫల సంగ్రహ పండుగని హీబ్రూ పదంలో సుక్కోతు పండుగ. ఇప్పుడు చదవండి, వచనాలు చదవండి. అయితే దానికన్నా ముందు పక్కన రాసుకోండి. మొదటి పండుగ పులియని రొట్టెల పండుగ 7 రోజులు జరిగించాలి. ఏ నెలలో? మొదటి నెల. రాయండి. ఏ నెల? సంవత్సరానికి మొదటి నెల 7 రోజులు జరిగించాలి. తర్వాత రెండవ పండుగైన హార్వెస్ట్ ఫెస్టివల్, కోతల పండుగలో 50 రోజులు జరిగించాలి. ఎన్ని రోజులు? 50 రోజులు. అయితే మొదటి మాత్రం ఆ 50 రోజుల్లో మొదట పులియన రొట్టెల ఆచారం, పస్కా భోజనం అనేది చేసిన తర్వాత 50 రోజులు ఇది పాటించాలి. దాని తర్వాత ఫల సంగ్రహపు పండుగ ఎప్పుడు జరగాలంటే ఇది సంవత్సరములో, దీనికన్నా ముందు మరి హార్వెస్ట్ ఫెస్టివల్ ఎప్పుడు అంటే హార్వెస్ట్ ఫెస్టివల్, కోతల పండుగ ఎప్పుడంటే సంవత్సరములో మొదటి పంట. మనకి 2 పంటల, 3 పంటల, 4 పంటల, ఎన్ని పంటలండి?
మామూలుగా అయితే 3 పంటలు కదా, 3 పంటల్లో ఈ రోజుల్లో అసలు 3 పంటలు ఎక్కడ పండటం లేదు. 2 కష్టం, ఒకటి చాలా అతి కష్టం మీద అవుతుంది. ఆ రోజుల్లో ఈ యొక్క మొదటి పంట ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఇప్పుడు మీకు తెలుసు కదా, వసంతకాలం అవ్వగానే విత్తనం స్టార్ట్ చేస్తారు, అవునా? వేసిన 2 నెలలకి స్టార్ట్ అవుతుంది, అర్థమవుతుందండి? సో వసంతకాలం ఎప్పుడంటే ఫిబ్రవరి, మార్చు వసంతకాలం. ఓకే, ఏప్రిల్, మే అయిపోగానే మొదటి పంట వచ్చేస్తుంది, అవునా కదా? సో మన కాలంలో సో ఈ మొదటి పంట ఎప్పుడంటే మనకి ఎప్పుడైతే వ్యవసాయ సంవత్సరంలో మొదటి పంటను కోతల పండుగగా చేస్తారు. దాని తర్వాత ఫలసంగ్రహ పండుగ, 3వ పండుగ. ఈ ఫలసంగ్రహపు పండుగ ఎప్పుడు చేస్తారంటే సంవత్సరము ఆంతమందు, ఇయర్ ఎండింగ్ ఫెస్టివల్. ఇది కోతలన్నీ కోసేసి ఇంకా పంట అయిపోయిన తర్వాత ఇక మనకి మరలా వసంతకాలం అయ్యేంతవరకు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ ఆఖరి కోత ఏదైతే కోసిన తర్వాత థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెబుతూ మొత్తం పంట అంతా తీసుకెళ్ళి 3 పంటలు తీసుకెళ్ళి ఏం చేస్తావు, కొట్లలో ధాన్యములో పెట్టుకున్నాక ఇక మళ్ళీ కొంతకాలం పంట వేయరు, ఆపేస్తారు కదా. ఆ ఎండింగ్ టైంలో పండగ చేయాలి కృతజ్ఞతగా. ఇవి 3 పండుగలు. ఈ 3 పండుగలు నేను మళ్ళా అడుగుతాను చాలా సందర్భాలు, ఎందుకంటే దేవుడు నియమావళి చెప్తున్నప్పుడు ఈ పండుగల గురించి చెప్తా ఉంటారు మనకు. అందుకే తెలియడం కోసం మరలా మనకి ఇదే పండగల గురించి ఇదే నిర్గమాకాండము 34వ అధ్యాయంలో ఉంటుంది, రాసుకోండి అక్కడ పక్కనే. నిర్గమాకాండము 34లో ఉంటుంది. ఇందులో అయితే 14 నుంచి 17 వరకు ఉంది. మళ్ళా 34 అధ్యాయము 18 నుంచి 23 వరకు ఉన్న సందర్భంలో ఇవి ఉంటాయి. ఇప్పుడు చదవండి 14 నుంచి 17 వరకు మన ఈ అధ్యాయంలో 23 అధ్యాయంలో త్వరగా. సంవత్సరమునకు 3 మార్లు నా పండగ ఆచరించవలెను, పులియన రొట్టెల పండగ ఆచరించాలి. గనుక అది 7 దినాలు పులియన రొట్టెల పండగ ఆచరించాలి. అబీబ్ నెల, మొదటి నెల అని చెప్పాను కదా, ఆ మొదటి నెల పేరు అబీబ్ అని రాసుకోండి. ABIB, అబీబ్, ABIB. ఇప్పుడు తర్వాత 14 నుంచి అలా చదువుకుంటూ వెళ్ళిపోండి 17 వరకు. వట్టి చేతులతో నా సన్నిధిలో కనబడకూడదు. కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలెను. తర్వాత 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిలో కనబడాలి. ఇంకొక 2-3 పాయింట్లు చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ పాయింట్ 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. మరి ఆ 3 వచనాల్లో మనం గమనిస్తే అద్భుతమైన మరి ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంటుందండి. ఇది యేసుక్రీస్తును గూర్చిన ప్రవచన వాక్యం. ఇది పాత నిబంధనలో యేసుక్రీస్తు గూర్చిన ప్రవచన వాక్యం. చదవండి 20వ వచనం నుంచి 22 వరకు. త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపించుచున్నాను. ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన మాట వినాలి. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. దిస్ ఈస్ ద వర్డ్ ఇంప్లైస్ టు అవర్ మెస్సయా క్రైస్ట్ జీసస్. ఈ యొక్క వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రవచనం. ఆయన గురించి చెప్పబడిన సరాసరి దేవాది దేవుడు ముందుగానే ప్రవచన
ప్రవచనం చెప్పారు. ఎలాగా? ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, ఇంకా తర్వాత చదువు, ఆయనకు నా పేరు ఉంది, ఎవరికి నా పేరు నేను ఇవ్వను అని దేవుడు చెప్పారు. నా పక్కన ఇంకొక స్థానం ఎవరికి ఇవ్వనని. అంతేనా? సో ఈయన ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు. వీరు గాడ్ హెడ్స్లో ఒక యాట్రిబ్యూట్స్లో ఒక మరి ఆయన ఒక వ్యక్తిగా ఏమండి ఆయనే భూమి మీదకి రావాలి గనక, నరరూపంలోకి రావాలి గనక, మనుషుని రూపంలోకి రావాలి గనక ఆయనను గురించి మరి కొన్ని సంవత్సరాల తర్వాత, ఎప్పుడు 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుడతారు. మోషే గారి టైం ఇది 14 BC, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలు అండి. 1400 సంవత్సరాలు క్రీస్తు పూర్వం. మరి 1400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు పుట్టారు. సో ఆ యేసుక్రీస్తు గురించి, ఆగమనం గురించి మాట్లాడుతున్నారు. ఆయనకు నా నామము నా నామము అంటే అర్థం ఏంటి? నా నామం అంటే నా బిరుదు, నా క్యారెక్టర్, నా సమస్తం అంటే నేనే అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. దాని తర్వాత అయితే జాగ్రత్తగా వినాలి. అది సో నేను నీకు దేవుడై ఉంటాను. అది మనం గమనిస్తే కీర్తనలు 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ యొక్క రెఫరెన్స్ ఉంటుంది. కీర్తనలు 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదవండి. కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధనొందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును, అది కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. ఈ పాయింటే దానికి ఇంప్లై అవుతుంది. యేసుక్రీస్తు కుమారుడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఆయన భూమి మీదకి మనుష్య రూపంలోకి వచ్చారు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేని ఆయన కోపించును. ఇది ఈ పాయింట్ అనమాట. సో ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ రోజుల్లో ముద్దు అనేది ఒక వచనం, ఒక గ్రీటింగ్. ముద్దు పెట్టుకోవడం అంటే ఆ రోజుల్లో గ్రీటింగ్. మనం ఇప్పుడంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే ముద్దు పెట్టుకోవడం అంటే హగ్ చేసుకొని, వాటేసుకొని, వారి బుగ్గ రాసుకొని ఇలాగా హగ్ చేసుకుంటారు. ఓకేనండి? అది ఆ రోజుల్లో ముద్దు పెట్టుకోవడం. దాని అర్థం ఏమంటే అర్థమైందా? ముద్దు పెట్టుకోవడం అంటే హగ్ చేసుకోవడం. అంటే దేవునితో మీరు ఉండండి, కుమారుణ్ణి మీరు ఆలింగనం చేసుకోండి, మీరు ఆయన బోధను మీ హృదయాల్లోకి తీసుకోండి, ఆయన ఇచ్చే రక్షణను మీరు పొందుకోండి, ఆయనలో మీరు రక్షణ పొందుకోండి, ఆయనకు విధేయులుగా ఉండండి. ఇది అక్కడ పాయింట్. సో కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల కోపించడం అంటే అర్థం ఏంటి? కోపం అంటే అరవడం, తిట్టడం కాదండి. నీ యొక్క తీర్పుకు ఆయన జడ్జిమెంట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన చేతిలోనే ఉంది జడ్జిమెంట్. అదే కదా ఆయన మాట్లాడుతున్నారు. నేను ఆయన్ని పంపిస్తున్నాను, ఆయన చేతిలోనే ఉంది జడ్జిమెంట్. అది. సో ఈ సందర్భాన్ని మనము ప్రవచనంగా మనం చూడవచ్చు. అయితే 28, 29 వచనాలు ఒక ఇంపార్టెంట్ పాయింట్స్, వాటిని కూడా వివరిస్తాను. తలెత్తిన వైపు చూడండి. ఎందులోని మన ఇప్పుడు చదువుకున్న 23వ వచనం, 23వ అధ్యాయంలోనే ఏంటంటే దేవుడు అక్కడున్న శేషించిన జనాభా, వింటున్నారండి? అక్కడున్న శేషించిన కొంతమందిని, ఎవరు? హివీలు, పెరిజీలు, హిత్తీలు, వారిని, కనానీయుల్ని కొంతమందిని కావాలని ఉండనిచ్చారండి దేవుడు. ఎందుకు ఉండనిచ్చారంటే వీరు మాట వినని వారు గనక వారికి అప్పుడప్పుడు ముళ్ళుగా ఉంచడానికి, యుద్ధము నేర్పించడానికి వారితో పాటు కొంతమందిని ఉంచారు అక్కడ దేవుడు. అదొక కారణం. అయితే రెండో కారణం ఏంటంటే ఒకేసారి అక్కడ భూభాగంలో అందరినీ పంపించేస్తే, వినండి,
చాలా విస్తారమైన భూభాగం కదా అది. విస్తారమైన భూభాగంలో చాలా జనాభా ఉన్నారు, ఆల్రెడీ ఆక్యుపై చేసి సివిలైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో వీరు ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క 7 జాతుల మనుషులు ఉన్నారు. 7 జాతులు, 7 ట్రైబ్స్ ఉన్నాయి. 7 ట్రైబ్స్ భూభాగాన్ని ఫుల్గా ఫిల్ అయి ఉంది. వీరందరినీ ఆక్యుపై చేసి ఒకేసారి వెళ్ళిపోతే వీరి సంఖ్య చాలా చిన్న సంఖ్య, వారి సంఖ్య చాలా పెద్ద సంఖ్య. ఏమండి, కొన్ని లక్షల మంది వాళ్ళు, వీళ్ళు జస్ట్ 6 లక్షల మందే. వాళ్ళైతే చాలా విస్తారమైన జనసామా, వెల్ సెటిల్డ్ సివిలైజేషన్స్ వాళ్ళు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఎలా ఉంటుంది, భూభాగం అంతా ఎంటీ అయిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతే అవన్నీ మృగాలు ఆక్యుపై చేసేస్తాయి. వైల్డ్ యానిమల్స్ వచ్చి వాటి యొక్క స్థావరాలుగా చేసేసుకుంటాయి. సో వాటి స్థావరాలుగా చేసుకుంటే వీరికి ముప్పు, ఎవరికి ముప్పు, ఇజ్రాయేల్కి ముప్పు. అందుకు ల్యాండ్ పూర్తిగా ఖాళీ చేయకుండా దశల వారిగా కొద్ది మందిని వారిని పంపిస్తుంటారు. ఎలాగా, మీరు వారిని యుద్ధం చేస్తుంటారు, వారు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటారు. అలాగా మీరు ఈలోపుగా మీరు సంఖ్యలో పెరుగుతారు, విస్తరిస్తారు, ఆ భూభాగాన్ని నింపి మీరు ఆక్యుపై చేస్తారు. అర్థమైంది ఇప్పుడు? ఇందాక నీకు కనెక్టింగ్ పాయింట్ ఇది. ఏదైనా వారు విస్తరించాలి, కౌంట్ పెరగాలి, ఆ బ్లడ్ లైనే పెరగాలి. అవునండి, దేవుడి ప్రణాళిక ఇది. దానికోసం ఎన్ని రకాలుగా దేవుడు నియమించి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారో మనం గమనించండి. ఆఖరికి వారిని పంపించకుండా వీరికి కాపలాగా ఉంచారు. ఒక పక్క కాపలా, ఇంకొక పక్క వారికి టెస్టింగ్ కూడా. అదవుతుందండి. నా ధర్మశాస్త్రం మీరు పాటిస్తారో లేదో వారిని పరీక్షించడానికి శేషించిన జనాభాని నేను ఉంచుతున్నానని మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము. ఇదిలా ఉంచండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము. ఇదే సందర్భాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో రాయిస్తారు. 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 22 నుంచి. యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములైనా అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ శేషించిన 7 తెగల వారిలో శేషించిన వారు కొంతమంది ఉన్నారు కదా. శేషించిన జనంలో ఏ జనమును వారి ఎదుటి నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోవా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చాను. ఎందుకు ఉండనిచ్చారంట? పక్క అధ్యాయంకి వెళ్ళిపోదాం. ఎందుకు ఉండనిచ్చారు? 3వ అధ్యాయం 1వ వచనం. ఇందాకలా 2 పాయింట్లు చెప్పాను. ఒకటి, భూభాగంలో జంతువులన్నీ వచ్చి వీరికి టెర్రర్గా, వీరికి ప్రాబ్లంగా ఉండకుండా వీరు డెవలప్ అవ్వటానికి వారిని కొంతకాలం సెక్యూరిటీగా ఉంచారు. ఇంకొకటి ఏంటంటే, దేవుడు వారికి వీరిని ముళ్ళుగా పెట్టారు. 3వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలులకు కనానీయులకు జరిగిన యుద్ధం వీరు డెవలప్ అయిన తర్వాత యెహోషువ కాలంలో, యెహోషువ యుద్ధం చేసిన కాలంలో, వింటున్నారండి, ఇది 3వ తరం కదా. కనాన్లోకి వచ్చింది 3వ తరం. ఏమండి, అరణ్యములు ఎడారిలో పుట్టింది 2వ తరం. ఎడారిలో పుట్టిన వారికి లీడర్గా ఉన్నారు యెహోషువ గారు. ఏమండి, యెహోషువ గారు చనిపోయారు, ఎడారిలో పుట్టిన తరం అయిపోయింది. ఇప్పుడు కనాన్లోకి ఎంటర్ అయ్యాక, సెటిల్ అయ్యాక 3rd జనరేషన్ వచ్చింది. ఈ 3rd జనరేషను మరి ఆ యుద్ధాలు చూడలేదు కదా. ఈ నిర్గమాకాండంలో జరిగిన యుద్ధాలు ఏవి చూడలేదు కదా. ఈ యుద్ధాలు చూడని వారికి మళ్ళీ యుద్ధం చేయడం నేర్పించాలంటే ఎలాగా? మరి శత్రు సైన్యం ఉండాలి. సో వారిని ఉండనిచ్చి ఆ తర్వాత ఇజ్రాయేల్ తలం వారికి అనగా యుద్ధము చేయు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చును జనములు ఎవరెవరంట? చదవండి. ఫిలిస్తీయులు 5, బయల్మోర్మును మొదలుకొని లెబనోను కొండల్లో నివసించు హివ్వీయులు ఎందుకు ఉండనిచ్చారంటే ఇజ్రాయేల్ని పరిశోధించడానికి. మోషే ద్వారా నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈ 3వ తరం వారు పాటిస్తారా లేదా అని పాటించడం. ఎలా పాటిస్తారు? పాటించకపోతే వాళ్ళకి అప్పగించేవాడు.
మళ్ళీ దేవుడు విడుదల చేసి అట్లా. సో అందుకు ఉండనిచ్చారు. ఇప్పుడు పాయింట్ అయిందా? ఇప్పుడు అర్థమైందా పాయింట్? అందుకు కనెక్ట్ చేసుకోండి ఈ యొక్క పాయింట్స్. ఓకే రైట్. ఇక మనం మన సబ్జెక్ట్కి వచ్చేద్దాం. సో కనుక వారిని ఉండనిచ్చానని మనం చదవండి 28, 29. ఇప్పుడు మన సబ్జెక్టు 23వ అధ్యాయము 28, 29 త్వరగా చదవండి. కందిరి 23వ అధ్యాయం 28 నుంచి 29 చదవండి. కందిరీగలను నేను మీకు ముందుగా కందిరీగలను మీకు ముందుగా నేను పంపించదను. అవి నీ ఎదుటి నుండి హివ్వీయులను కనానీయులను వెళ్ళగొట్టను. అది 1 సంవత్సరంలోనే వెళ్ళగొట్టను. అభివృద్ధి పొంది అది ఆ దేశమంతా నువ్వు స్వాధీనపరుచుకునేంత వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను. ఇది దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి ఈ విధంగా వారికి భూభాగం ఇవ్వటం, వారికి చట్టాలు ఇవ్వటం, ఇవన్నీ జరిపాయి. అక్కడతో 23వ అధ్యాయం మనకి అయిపోయింది. 24వ అధ్యాయం అంతా మీకు చెప్పాను ఇందాక. 25వ అధ్యాయంలో వినండి. 25వ అధ్యాయంలో జరగబోయే కార్యానికి 23 సిద్ధపాటు, ప్రిపరేషన్. మనం అక్కడ చూసాము 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఇదే సందర్భం. 20వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినప్పుడు, ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడు వారిని అందరినీ ఎలాగైతే 3 దినాలు సిద్ధపడండి అని చెప్పారు. అది 19వ అధ్యాయం సిద్ధపాటు అయితే 20వ అధ్యాయము దేవుడు దిగిరాడు. అలాగనే సేమ్ టు సేమ్ 24, 25 అనమాట. 25 ఏమిటంటే మందస్సము, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించాలి. దానికి ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ 24వ అధ్యాయము ప్రిపరేషన్. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక మందిరం కట్టాలంటే జనాలు వారి కానుకలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక మందిరంలో బంగారము కావాలి, వెండి, వాటి యొక్క వస్తువులు, ఉపకరణములన్నీ చేయాలి. ఎత్తడి, మొత్తం సామాగ్రి, చెక్కలు ఇవన్నీ కావాలి. మరి కావాలంటే దానికి వస్తువులు జనాలే కానుకలు ఇవ్వాలంటే వారిని ప్రేరేపించాలంటే ఈ యొక్క పెద్దలకు కూడా అటువంటి మోటివేషన్ రావాలి. అక్కడ ఏమని ఉంటుందంటే దేవునికి దేవాలయానికి ఇవ్వాలంటే మనుషులలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఇవ్వాలి. ఏమండి? సంతోషంగా ఇవ్వాలి. సంతోషంగా ఇవ్వాలంటే వాళ్ళు మోటివేట్ అవ్వాలి. వారు ఖచ్చితంగా ఆ మనసులో అట్టి కృతజ్ఞత కలగాలి. అలా కలగాలంటే ఖచ్చితంగా వారికి ఆ విధమైన విధానాలు బోధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘ పెద్దలకు దేవుని యొక్క సన్నిధి ఏంటో రుచి చూపించడం కోసం ఎంతవరకు పెద్దలను కొండ మీదకి పిలవలేదు, పర్వతం మీదకి. సో ఈసారి ఏం చేశారంటే ఈ 24వ అధ్యాయంలో నీతో పాటు 70 మంది పెద్దల్ని పైకి తీసుకొని రా, నేను నా మహిమను వారికి కనపరుస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 11వ వచనం చదవండి. ఇజ్రాయేల్లో ప్రధానులకు ఆ ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుణ్ణి చూచారు. దేవుణ్ణి చూడడం అంటే జాగ్రత్తగా గమనించండి, నేరుగా కళ్ళుతో దేవుణ్ణి చూడడం కాదు, దేవుని మహిమను చూడడం. బైబిల్లో ఎక్కడైనా దేవుణ్ణి చూడడం అంటే దేవుణ్ణి చూడడం. దేవుణ్ణి చూసిన వాడు వెంటనే చచ్చిపోతాడు. ఎందుకంటే ఆ పవిత్రతను ఎవరు తట్టుకోలేరు. దేవుడు ఆయన మేఘములో తన్ను తాను మరుగుపరుచుకొని ఆయన మహిమను చూపిస్తారు. సో గ్లోరీ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుందంటే దాన్ని వర్ణించలేం మనం, అది చూచిన వాడే చెప్పగలడు. సో మన ప్రకటన గ్రంథంలో మరి అపోస్తులుడైన యోహాను గారికి దర్శనంలో పరలోక సన్నివేశాలు, పరలోకంలో ఎలా ఉంటుంది, పెద్దలు ఎలా ఉంటారు, ఇవన్నీ దేవుడు ఎలాగైతే ఒక రౌండ్ మొత్తం అంతా తీసుకెళ్ళి చూపించారో మహిమను, అలాగనే ఈ యొక్క సంఘ పెద్దలను కూడా చూపించినట్లుగా ఉంటుంది. అయితే వారిని ఎంత మాత్రం చనిపోకుండా దేవుడు వారిని కాపాడారంటే ఎలాగా? ఎందుకు? దేవుడు సన్నిధికి దేవుడు నరు మాత్రము ఎంత మాత్రం ప్రవేశించలేడు. ఆయన పవిత్రత దగ్గర నరుడు నిలబడలేడు. ఆయన పరిశుద్ధ అగ్ని దగ్గర మనం ఎంత మాత్రం ఉండలేము, చచ్చిపోతాం. సో కనుక దేవుడు ఏం చేశారంటే ఆ మేఘములో తన్ను మరుగు చేసుకున్నారు.
మరుగు చేసుకొని ఆయన సన్నిధి మహిమను మాత్రము వారికి చూపించరట. చదవండి. ఆయన ఇశ్రాయేలు ప్రధానులకు ఏ హాని చేయలేదు, దేవుని చూచి అన్నపానము పుచ్చుకొనిరి. వారు దేవుణ్ణి చూచి అన్నపానమును పుచ్చుకున్నారు. యెహోవా మోషేతో ఇట్లనెను. చాలండి, చాలు. ఇక్కడ మనం వారికి అంటే సింపుల్గా చెప్తున్నాను అనమాట. మీరు ఇంటికి వెళ్ళాక మళ్ళీ క్లియర్గా చదవండి. ఇప్పుడు దాని తర్వాత మోషే గారు 40 రోజులు ఆ పర్వతం మీద ఉండిపోయారు. వీళ్ళు 70 మంది పెద్దలు కిందకి వెళ్ళిపోయారు, మోషే గారు అక్కడే ఉన్నారు. 40 రోజులు అక్కడే ఉండి 40 రోజులు ఇంకా చాలా ఆజ్ఞలు దేవుడు వారికి ఆ మోషే గారికి 18వ వచనం చదవండి. 18వ వచనం. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కను. మోషే ఆ కొండ మీద రేయింబళ్ళు 40 దినములు ఉండెను. 40 రోజులు ఉండిపోయారు. అక్కడ ఉండిపోయిన తర్వాత అసలైంది కింద జరుగుతుంది. అర్థమైంది మీకు? ఇక్కడేమో దేవుడు చట్టాలు ఇస్తుంటే అక్కడేమో మహాగణులు మహాకార్యం చేస్తారు కిందన. అది నెక్స్ట్ మనం రేపు చదవబోతాం, రేపు జరగబోయే బైబిల్ స్టడీలో చదువుతాం. అలాగన 24 అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు 25 అధ్యాయంలో ఇక్కడ సందర్భాలు ఏమి లేవు, కొన్ని సూచనలు ఉంటాయి. ఓకే, రాసేసుకోండి, స్పీడ్గా రాసుకోండి, చెప్పేస్తాను. 25 అధ్యాయము 25 అధ్యాయంలో వర్సెస్ ఏంటేంటి ఉంటాయి అనేది క్లియర్గా చెప్పేస్తాను, రాసుకోండి. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుని మందిరానికి అర్పణలు కానుకలు, మరి ప్రత్యక్ష గుడారం నిర్మించాలంటే అర్పణలు కానుకలు తేవాలి కనుక ఏ విధంగా తేవాలి, ఏం చేయాలి, ఏమేమి ఇవ్వాలనేది, ఎలా ఇవ్వాలనేది 1 నుంచి 7 వచనాలు ఉంటాయి. తర్వాత 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రత్యక్ష గుడారములో వినండి, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటే యెహోవా మందసమును ఎలా నిర్మించాలి, ఏ వస్తువులతో చేయాలి, ఏ కొలతలతో చేయాలి అని క్లియర్గా విడమర్చి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంటుంది. తర్వాత 17వ వచనం నుంచి 22వ వచనం వరకు ఆ మందసము పైన కరుణాపీఠం అని ఒకటి ఉంటుంది. ఆ కరుణాపీఠం అంతా బంగారముతో చేస్తారు. రెక్కలు విచ్చుకున్నట్లుగా, రెక్కలతో ఇలా కప్పినట్లుగా ఆ కెరూబులు యొక్క మరి ఆకారాన్ని అక్కడ కరుణాపీఠం కింద రూపించడానికి, నిర్మించడానికి, బంగారంతో చేయడానికి ఏ కొలతలతో చేయాలి, ఏ ఆకారం చేయాలి అవన్నీ క్లియర్గా 17వ వచనం నుంచి 22వ వచనం వరకు రాయబడి ఉంది. దాని తర్వాత ఈ మందసటం ఎదుట ఒక బల్ల ఉంటుంది. ఆ బల్ల ఇంగ్లీష్లో షూ బ్రెడ్ టేబుల్ అని అంటారు. ఓకే, ఆ షూ బ్రెడ్ టేబుల్ అంటే అర్థం ఏంటంటే సముఖపు రొట్టె యొక్క బల్ల. ఆ బల్ల మీద నిత్యము 12 రొట్టెలు ఉంచాలి. 12 రొట్టెలు ఏమండి, పులియని రొట్టెలు 12 రొట్టెలు అక్కడ ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. అది 23వ వచనం నుంచి 30వ వచనం వరకు దీని గురించి విశ్లేషణ ఉంటుంది. తర్వాత దీపస్తంభం 31వ వచనం నుంచి 40వ వచనం వరకు దీపస్తంభం తెలుసు కదా, మరి 7 దీపములు కలిగిన దీపస్తంభం. ఓకే, ఇటు 3 ఉండి సెంటర్లో ఒకటి, మొత్తం 7 దీపాలతో ఉన్న దీపస్తంభం. దాంట్లో పోయవలసిన నూనె ఏంటి, దాంట్లో ఏమేమి చేయాలి, ఎలా నిర్మించాలనేది మొత్తం 31 నుంచి 40 వరకు ఉంటుంది. ఇది 25వ అధ్యాయం యొక్క సారాంశం. అయితే ఒక్క మాటలో ఇప్పుడు నేను చెప్తాను. దీన్ని ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటారు. దీన్ని ఏమంటారండి తెలుగులో యెహోవా మందసం. ఓకే, ఈ మందసము ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మందసం ఎందుకు నిర్మించమని చెప్పారు? మందసం మనకు అవసరమా? ఇప్పుడు మనకు అవసరమా? మందసం ఉండాలా? యాక్చువల్లీ మందసములో ఏమైనా మహిమ ఉందా? జాగ్రత్తగా గమనించండి. మందసములో మహిమ లేదు, మందసములో దేవుని సన్నిధి వచ్చినప్పుడు మహిమ ఉంది. జాగ్రత్తగా గమనిస్తున్నారా? దేవుని సన్నిధి మందసముతో ఉంది కనుక అక్కడ భీకర కార్యాలు జరిగేవి. అందుకనే ఎగ్జాంపుల్ గమనించండి, మందసాన్ని దొంగిలించారు ఫిలిస్తీయులు ఒక సందర్భంలో, మనకి 1 సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. దొంగిలించి వారు తీసుకెళ్ళిపోయినప్పుడు వారు ఎందుకు దొంగిలించారంటే
ఇజ్రాయేలీలు ప్రతి యుద్ధం గెలిచేస్తున్నారు. వీళ్ళ సీక్రెట్ ఏంటంటే యుద్ధం జరిగేటప్పుడు ఆ మందసాన్ని పక్కన పెడుతున్నారు, వీరితో పాటు తీసుకొస్తున్నారు, యుద్ధ రణరంగంలో మందసం పెడుతున్నారు గుడారంలో. ఆ ఈ మందసం ఉంటే వీళ్ళు గెలిచేస్తున్నారు, కాబట్టి మందసాన్ని దొంగిలించేద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, దుష్టుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, దేవుని మాటలు వింటున్న వాళ్ళనే డిస్టర్బ్ చేస్తాడు. అర్థమవుతుందా? అంటే వాడు ఎంత మాత్రం ఏం ఆలోచిస్తాడంటే దేవుని సన్నిధి దూరం చేసేస్తే వీళ్ళు ఓడిపోతారు కాబట్టి అని చెప్పి దేవుడి సన్నిధిని దొంగిలించేస్తారు. అయితే దొంగిలించినప్పుడు ఏం జరిగిందో తెలుసా, తీసుకెళ్లారంట, వాళ్ళ దేవాలయంలో పెట్టారంట. వాళ్ళు పెడితేనంట అక్కడ దేవతల విగ్రహాలన్నీ నేల కొరిగిపోయి అంట, మొత్తం అన్నీ విరిగిపోయి, కాళ్ళు చేతులు బుర్ర మెడ అన్నీ విరిగిపోయి ఈ మందసం ముందు సాగిలిపడి పడిపోయాడు, తుత్తినీళ్ళు అయిపోయాడు. ఇలా అంతేకాదు, ఆ మందసం ఊర్లో ఆ దేశంలో ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నంతకాలం వీళ్ళకి నానా రకాల జబ్బులు, చెప్పుకోలేని చోట్ల గడ్డలు, చెప్పుకోలేని జబ్బులు, మరి అన్ని అరిష్టాలు వాళ్ళకి జరిగాయంట. ఇలా జరిగినప్పుడు ఫిలిస్తీన్లందరూ జనాభా అంతా పోగైపోయి వచ్చి ఆ రాజకీయ నాయకులు, అక్కడ దేశ ప్రజలు పెద్దలు ఉంటారు కదా, వచ్చి బాబోయ్ ఆ మందసం ఇక్కడ ఉండడం వల్ల మాకు ఎన్నో కీడులు నష్టాలు జరుగుతున్నాయి బాబు, పంపించండి రా బాబు, ఆ మందసం తీసి పంపించండి మళ్ళీ ఇజ్రాయెల్. కానీ పంపించేస్తే మళ్ళీ ఎడ్ల బండి మీద వాళ్ళు పెట్టి ఇజ్రాయెల్ దేశంలోకి పంపించేస్తారు. ఇది మనకు తెలుసు. ఇక్కడ నేను పాయింట్ ఏం చెప్తానంటే, మందసం దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నీకు మహిమ, విజయము, గొప్ప కార్యం. మందసము విషయం కాదు ఇక్కడ, దేవుని సన్నిధిని మనం గుర్తించాలి. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం గమనిస్తే మందసం అంటే దేవుని సన్నిధి అండి. ఇప్పుడు మనకు నిరంతరము దేవుడి సన్నిధిని ఇచ్చారు పరిశుద్ధాత్మ రూపంలో. సో మనం నడుస్తుండగా దేవుని సన్నిధి మనతో ఉంది. అర్థమవుతుందా? అందుకే మనకి ఇక వస్తువులతో పని లేదు. మనం ఒక వస్తువుని మోసుకోవాలా, మందసాన్ని మోసుకువెళ్ళాలి. వారికి దేవుడి యొక్క ప్రత్యక్షత చూసారా? ఇప్పుడు గమనించండి, ఎందుకు ఇజ్రాయేలీల్ని ఆ విధంగా నడిపించారు అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత సంపూర్ణత ఇంకా రాలేదు కనుక ఛాయారూపకమైన వస్తువుల ద్వారా దేవుణ్ణి వారికి పరిచయం చేసుకునేవారు. అర్థమవుతుంది మీకు? మందసం అని కొన్ని విషయాలు, సూచనలు చెప్పడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారో పరిపూర్ణుడు వచ్చారు. సర్వసత్యము ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే మనలోకి వచ్చారో ఆయనే మనకి దేవుని సన్నిధి. సో పాత నిబంధనలో మందసం ఎలాగో మనకు పరిశుద్ధాత్మదేవుడు అలాగో. సో మనలోనే దేవుని సన్నిధి ఉంది. సో ఇంకా మనకి ఇక మన శరీరమే దేవుని ఆలయము. మనకు అందుకే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది, మీ దేహమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా. చూడండి అన్న మాట ఉంటుంది. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని మాట ఎంత సూటిగా మాట్లాడుతున్నారు చూడండి. సో ఇప్పుడు అదే విధంగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పేతురు గారు ప్రసంగంలో ఏం మాట్లాడారు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు 1 నుంచి 4 వరకు. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఏం చేస్తారు? పెంతుకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు గాలి వంటి శబ్దం వచ్చి పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి వచ్చి వారికి వాక్శక్తి ఇచ్చి వారిని అందరి మీద మరి అగ్ని నాలుకల వలె వాలెను. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చి దాని తర్వాత ఇప్పుడు 38వ వచనంకి వెళ్ళిపోండి. 38, 39 అందులోనే ఈ మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలోనే 1 నుంచి 4 వరకు చదివారు. ఇప్పుడు పేతురు మీరు మారు మనసు పొందుకోండి, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుకోండి, అది పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే కొలువుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మరి చూడండి, కీర్తనకారుడు 19వ అధ్యాయము 19వ కీర్తన 9వ వచనం రాసుకోండి. కీర్తనలు 19వ కీర్తన 9వ వచనం తీయండి ఒకసారి.
యెహోవా యెహోవా అందైనను ఆ, యెహోవాయందైనను భయము పవిత్రమైనది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే నిత్యము నిలుచును. అది నిత్యము నిలుచును. అంటే మీరు దేవుని సన్నిధి నీలో ఉన్నారని నువ్వు గుర్తించినప్పుడు అది నిత్యము నిలుచును. ఆ ఫియర్ నీకు కావాలి. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ హోలీ, ఈజ్ హోలీ. అర్థమవుతుందండి? అది నీకు నిత్యము ఉంటుంది దేవుని సన్నిధి. అలాగనే సామెతలు 15:33 చూడండి. దేవుని సన్నిధి మనతో ఉండుట అన్న దాని గురించి మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ. ఎవరు? సామెతలు 15:33 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు జ్ఞానాభ్యాసమునకు సాధకము. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తెలుసుకోండి, దాన్ని రిలేట్ చేసుకోండి. దేవుని సన్నిధి మనలో ఉన్నదని గుర్తించుట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతలు 15:33. ఇది మరి దేవుని సన్నిధిని గూర్చిన వివరణ. సో ఈ విధంగా ఈరోజు మనకి మందసము యొక్క మరి అవసరం లేదు, మందసం యొక్క అవసరత లేదు. ఎందుకంటే మందసం అనేది వస్తువులతో దేవుని సన్నిధిని మనము చూడలేము. దేవుని సన్నిధి ఆత్మరూపంలో మనలో ఉన్నారు. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ఆ సమరయ స్త్రీతో బావి దగ్గర మాట్లాడినప్పుడు సమరయ పట్టణంలో ఏమన్నారు ఆమెతో? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. సో పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఇక మందసం. దేవుని సన్నిధి మనలోనే ఉన్నారు. దేవుని సన్నిధి దేవుడు మనలోనే కొలువుండి మనకు ఆ శరీరానికి ఆలయంగా ఉన్నారు. కాబట్టి వీఆర్ ద వాకింగ్ టెంపుల్స్. మనం నడిచే దేవాలయంగా, మనం నడిచే పత్రికలుగా ఉండాలని మరి క్రొత్త నిబంధనలో మనకు రాయబడింది. సో కాబట్టి మందసం ఆ రోజు విధానం వేరు, ఈరోజు ద రియల్ కవెనెంట్ కేమ్ విత్ అస్. ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం, నిజమైన పరిపూర్ణమైన మందసం ఎక్కడుందండి? మనలోనే. సో ఆ రోజు నియమ నిబంధనలు ఉన్నాయి. వాటన్నిటికీ అర్థాలు ఉంటాయండి. వాటిని జాగ్రత్తగా ఆత్మ ప్రేరణతో చదివి అర్థం చేసుకుంటే ఆత్మీయ అర్థాలు ఎన్నో ఉంటాయి అందులో. సో కాబట్టి వాటిని కూడా గమనించండి. ఇవి 21 నుంచి 25 అధ్యాయాల వరకు జరిగిన సందర్భాలు. వీటన్నిటిలో మనం మొదటి 3 అధ్యాయాలు నేర్చుకున్నాం. మరి సివిల్ లా అండ్ సెరమోనియల్ లా. 24, 25 మందసానికి ప్రిపరేషన్ అండ్ మందసాన్ని తయారు చేయటం. ఇక రేపు మరి మరలా 26 నుంచి 30వ అధ్యాయం వరకు ధ్యానిద్దాం. మరి అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటలు దీవించి ఫలభరితంగా మీ యొక్క జీవితాల్లో ఈ వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండి ఈ యొక్క వాక్యాన్ని విన్న వారందరికీ కూడా జీవితంలో ఆశీర్వాదకరంగా నడిపించి భద్రపరిచి సర్వసత్యంలో నడిపించబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి లైవ్లో మరలా అందరూ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోని మరి చాలామందికి మీరు షేర్ చేయండి. అలాగనే కొంతమంది మీరు దయచేసి లైక్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో అనేక మందికి షేరింగ్ అవుతుంది. సో కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య మరి 40 రోజులు మానకుండా మీకు విలువైన బైబిల్ స్టడీని అందించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మీ ప్రార్థన సహకారం మాకు ఎంత అవసరం. ప్రేయర్ చేయండి. మీ గురించి కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయవచ్చు. లేదు ఏదైనా మీరు ప్రత్యేకమైన విషయాలు మాకు చెప్పాలనుకుంటే పర్సనల్గా, పబ్లిక్గా కాకుండా పర్సనల్గా చెప్పాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.